గుడ్ మార్నింగ్. అందరూ కూర్చోండి. రెండో తరగతి పాస్ అయ్యి మూడో తరగతికి వచ్చారు. మొదటి రోజు అటెండెన్స్ లో కూడా పేర్లు రాయలేదు. ఏమ్మా నీ పేరేంటి? లలిత. మీ నాన్న పేరు? కామేశ్వరరావు. అమ్మ పేరు? పార్వతీదేవి. ఏ ఊరు? ఈ ఊరే టీచర్. నెక్స్ట్ వరుసగా చెప్పమ్మా. నా పేరు శాంతి, నాన్న పేరు నారాయణ, అమ్మ పేరు ధనలక్ష్మి. నాన్న రైస్ బిజినెస్ చేస్తారు, మాది చిలుమూరు. సరే నువ్వు కూర్చో. తర్వాత? నా పేరు యమున, మా అమ్మ పేరు వసంత. అమ్మ కూలికి వెళ్తుంటుంది, మేము ఆలమూరులో ఉంటున్నాం. ఏమ్మా మీ నాన్న లేరా? ఉన్నారు. మరి ఇంకే మీ నాన్న పేరేంటి? మీ నాన్న ఏం చేస్తారు? ఏమ్మా నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు మాట్లాడకుండా కూర్చుంటావే. ఏయ్ లేబే పైకి. ముందు వినయ విధేయతలు నేర్చుకో. మీ నాన్న పేరేమిటో, మీ నాన్న ఏం చేస్తారో చెప్పు, కూర్చో. మా నాన్న హంతకుడు, కిరాతకుడు మా నాన్న. परमेश्वरप्रीत्यर्थं श्रीगोविन्दो गोविन्द श्रीमहाविष्णुराज्ञया प्रत्वारस्य अद्यब्रह्मणः द्वितीयवरार्धे श्वेतवराहकल्पे यवारस्यः मातृदेवता प्रसादसिद्ध्यर्थं मातृदेवता कर्मक्रियावहं मातृदेवताभ्यो नमः मातामहेभ्यो नमः मातुप्रपितामहेभ्यो नमः मातृदेवता प्रसादसिद्ध्यर्थं यवारस्यः मातृदेवताः श्रीमः कर्मक्रियावहः ओम वरुणाय नमः ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम वरुणाय नमः ओम रेदसे नमः ओम द्रावे नमः ओम नवाम्बदये ओम जिद्दराजाय नमः ओम नरवाहनाय नमः ओम जलाधिपतये नमः ओम मत्स्याम्बदये नमः ओम मर्क्यमविभूषणाय नमः ओम श्वेतकधारणे नमः ओम वरुणोत्तये नमः ओम दाय नमः ओम रेदसे नमः ओम सुलोभिने नमः ओम वामदये नमः ओम जिद्दराजाय नमः ओम महादेवाय नमः ओम महादेवाय नमः ओम शिवाय नमः ओम शिवाय नमः ओम महादेवस्वाय नमः ओम आदित्याय नमः ओम नाग्ये नमः ओम रुद्राय नमः ओम उग्राय नमः ओम भीमाय नमः ओम महादेवाय नमः ओम अग्नये नमः ओम हिमाय नमः ओम सोमाय नमः ओम नागेन्द्रहार त्रिलोचन भस्मांगराग महेश्वर नित्याय शुद्धाय दिगंबरा तस्मै नकाराय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम ఎంతమందికి దెబ్బలు తగిలాయి? మన వాళ్ళకి ముగ్గురికి దెబ్బలు తగిలాయి, హాస్పిటల్లో చేర్పించాం. వాళ్ళకి 8 దెబ్బలు తగిలాయి. వాళ్ళని హాస్పిటల్లో చేర్చండి. సరేనయ్యా. వీళ్ళకి సంతృప్తిగా ఇచ్చి పంపండి. సరేనండి. నాతో చెలగాటం ఏటికి ఎదిరిదరమే అవుతుంది. ఆ భైరవమూర్తికి గురి పెట్టడం సరిగ్గా తెలీదు. అది నే పుట్టుకతోనే నేర్చుకున్నాను. వాడి జన్మలో నా వెంట్రు కూడా కదిలించలేడని చెప్పు. మీకు సిగ్గుందా? అందరూ తినేది అన్నవాళ్ళ గడ్డ. ఉండ్రా, అందరూ పొండి ఇక్కడి నుంచి. ఎవరు నా ముందు ఉండొద్దు. ఉండ్రా ఉండ్రా ఇక్కడి నుంచి. ఆగండి, ఎందుకు వచ్చారు? నేను కొత్తగా వచ్చిన డిస్ట్రిక్ట్ ఎస్పీని. నాతో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. అయ్యగారితో మాట్లాడాలి. అయ్యగారితో మాట్లాడచ్చు. కింద చూసుకున్నారా? సారీ సార్.
నాన్నగారు, నాన్నగారు, ఏంటి? మీతో మాట్లాడటానికి కొత్త ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు. కూర్చోమను, వస్తున్నా. నమస్కారం అండి. ఓ చిన్న సాయం కోరి వచ్చామండి. నిన్న జరిగిన గొడవలో కూడా 14 మంది సీరియస్గా ఉన్నారండి. జరిగిన గొడవ గురించి కేసు పెట్టడానికి ఒక్కడూ రావట్లేదు సార్. ఒకవేళ వచ్చినా కోర్టు దాకా వచ్చి సాక్ష్యం చెప్పమంటున్నారండి. నాకెన్నో పనులున్నాయి. వచ్చిన విషయం ఈ గొడవలు ఆగాలంటే తమరు కృష్ణమూర్తి గారు కొంచెం రాజీకి వస్తే గాని ఆగో సార్. హ, ఏ చేత్తో అన్నం తినేది మీరు? చెప్పండి, ఏ చేత్తో మీరు తినేది? నేనే చేత్తో తింటున్నానో తెలుసా మీకు? ఎడం చేత్తో తింటున్నాను. ఈ చేయి నరికిన వాడిని క్షమించాలంటారా? పెద్దవారండి, కొంచెం పెద్ద మనసుతో రాజీకి వస్తే నా నియోజకవర్గంలో ఏ గొడవలు లేకుండా చేయొచ్చండి. సరే, కానీ ఎస్పీ గారు, నాకో పని చేయాలి మీరు. చెప్పండి సార్. ఏం లేదు, ఆ కృష్ణమూర్తి కుడిచే నాకు కావాలి. అది మీరు తీసుకురండి, నేనప్పుడు ఊరుకుంటాను. నా వల్ల అవుతుందా సార్? మీ వల్ల కాదు, అది మీ వల్ల కాదు. అలాగే కృష్ణమూర్తి తల నరికి పారేయాలన్న నా కోరికని చంపుకోవడం నా వల్ల కాదు. ఇక మీరు వెళ్ళొచ్చు సార్. మీరు వెళ్ళొచ్చు. తాతయ్య తాతయ్య రావాలి రావాలి. మ్మ్. తాతయ్య ఈ చేయలేని లోటు నువ్వు తీరుస్తున్నావమ్మా. ఏది తాతయ్యకో ముద్దు? సుమతి, నాన్న స్కూల్ టైం అయింది. సారా కొండ మీద మూత తీసినా వచ్చినా ఇట్టే వాసన వచ్చేస్తుందిరా. అలాగే డబ్బు పాతాళంలో ఉన్న గుప్పుని వాసన వస్తుంది. నువ్వు లుంగిలో దాచిన డబ్బు ఇక్కడికి వాసన వస్తుంది. లేవరా పైకి. ఇంతసేపు డబ్బుల్లో దాక్కున్నారు, నేను లుంగిలు దాచుకున్న సంగతి తమకెలా తెలిసిందండి? రేయ్, నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే సిబిఐ లెవెల్లో ఆలోచించి తిరుపతి జేబు దొంగల నుంచి స్టూవర్ట్పురం దోపిడీ దొంగల దాకా అందరి అడ్రస్లు తెలుసుకునే పుట్టానురా. తీరా. ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఈ రోజు నుంచి ఇక్కడ డబ్బులు లెక్కెట్టే వాళ్ళకి కింద పంచా ఉండకూడదు, ఒంటి మీ చొక్కా కూడా ఉండకూడదు. కొత్త గోచితోనే లెక్కెట్టాలి. లెక్కంతా పూర్తయ్యాక కూలికి తీసుకెళ్ళండి రా. ఎవరా నా పంచి లాగింది? అయ్యా 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 ఏయ్, ఆగరా ఆగరా ఆగమంటుంటే. ఏమిట్రా అది? ఏంటి గొడవంతా? అయ్యా గొడవ కదండి అయ్యా, మీ ఆవిడ్ని బెడ్ చూశానండి. ఏమిటి? నిజమేనా అంటుంది? ఎక్కడ చూసావు? ఆల్మూరు సంతలోనండి. మీకండి ఆడపిల్ల పుట్టిందండి. పిల్ల పేరు కూడా యమున యమున అని పిలుస్తున్నారండి. ఆల్మూరులోను బళ్ళు చదువుకుంటుందంటండి. చేర్చి వారం అయిందంట. నిజమేనా చెప్పింది? అయ్యా నీ దేవుడి కాడని అబద్ధం ఆడాను కానీ తమకు ఆడ ఎప్పుడైనా అబద్ధం ఆడానో చెప్పండి అయ్యా. ఇవాళ వసూలంతా వాడికి ఇవ్వండి. అయ్యో, వాడికి చిత్తు కాగితానికి రూపాయి కాగితానికి తేడా తెలియదే. బయలుదేరింది పాపం చెప్పు. పర్వాలేదు. వద్దు, మనం వెళ్దాం. వైరముదిగాడు ఊరటే. ఏం పని? మన దేశం భారతదేశం, మన దేశం భారతదేశం. ఏ క్లాసు? 3వ క్లాస్ డి సెక్షన్. భారతీయులం, మనమంతా భారతీయులం. దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, కొట్టి మాటలు కట్టి పెట్టి, కొట్టి మాటలు కట్టి పెట్టి.
ఇలా రా. గట్టి మేస్తాల ఈ క్లాసులో ఉన్న పిల్లలు ఎక్కడ? ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు సార్. నువ్వు వెళ్ళు. దేశమంటే మట్టి కాదు. మూసింటి మల్లన్న మల్లన్న అంటే మా అన్న 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 చెప్పన్నా నాన్న పేరేంటి? చెప్పారావు. మూసింటి మల్లన్న మల్లన్న అంటే మా అన్న 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 చెప్పన్నా నాన్న పేరేంటి? చెప్పారావు. మూసింటి మల్లన్న మల్లన్న అంటే మా అన్న 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 చెప్పన్నా నాన్న పేరేంటి? ఏమ్మా ఇలా రా. ఏమ్మా డి సెక్షన్ లో చదువుతోంది యమున. ఆ అమ్మాయి ఎక్కడ? అదా అదిగో అక్కడ 2 జల్లేసి కూర్చుంది, అదే యమున. ఓహో. ఏమి, నువ్వు ఆటకి రావా? నేను రాను. దానికి వాళ్ళ నాన్న పేరు అడుగుతారని భయమే, అందుకనే రాదు. ఏమే మీ నాన్న పేరు నీకు తెలీదా? ఏమే నిజంగా మీ నాన్న పేరు నీకు తెలీదు? నిన్నేని మీ నాన్న పేరు నీకు తెలీదా? చెప్పు, మీ నాన్నెవరు? మా నాన్న హంతకుడు, ఒక కిరాతకుడు. హంతకుడు మా నాన్న. మహా పర్వతాలని ఢీకొన్నప్పుడే చెక్కు చెదరలేదు. ఇప్పుడు ఆ ధైర్యం అంతా ఏమైపోయింది? యమునన్న ఒక్క మాటతో ఆ ధైర్యం చచ్చిపోయింది. నేనే తండ్రి అమ్మాని చెప్పే ధైర్యం నాకు లేకపోయింది. అయ్యో పసిపిల్లలు వాళ్ళకేం తెలుసు? వాళ్ళ అమ్మ అదో రూట్లో పెంచుకుపోతుంది. రేపు ఇంకో కొత్త రూట్లో మనం పోదాం. ఆలమూరు రూట్లో వెళ్లే 9వ నంబరు, 10వ నంబరు, 11వ నంబరు బస్సులన్నీ మీవేనా? అవునండి. ఒక రోజుకి ఆ బస్సుల వల్ల ఎంత కలెక్షన్ వస్తుంది? 40,000 అండి. ఇదిగో ఇవి 1,00,000 రూపాయలు. రేపు ఆ రూట్లో నీ బస్సు ఏది నడవకూడదు. బస్సు మాత్రమే కాదు, ఖాళీ టైర్ కూడా రాకూడదు. ఏంటి బస్సు రాలేదు? పిల్లలు అందరూ బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా? అయ్యో ఈవేళ ఈ రూట్ అసలు బస్సులే రావు. ఎవడో ఏదో చేసి ఉంటాడు. అందుకని అయ్యగారి కార్లన్నీ లైన్ గా ఉన్నాయి కదా, ఎవరే ఊరు వెళ్ళాలో చెప్పండి, తీసుకెళ్లి దింపుతారు. వెళ్ళండి వెళ్ళండి. ఆలమూరు వెళ్ళే పిల్లలు మాత్రం ఇందులో ఎక్కండి. రండి ఎక్కండి 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 ఎక్కండి. నెమ్మదిగా తీసేకమ్మా, నెమ్మదిగా. ఆ, వదిలిపెట్టి వెళ్తున్నారేటి? ఇది ఓన్లీ బేబీస్. నా పేరు బేబేనండి. నీ పేరు బేబీనా? నీ పర్సనాలిటీకి బేబీ అని పెట్టుకోకూడదు. నగుమా అని పెట్టుకో, శిల్పా శెట్టి అని పెట్టుకో, మనీషా కొయిరాలా అని పెట్టుకో. చచ్చా, రోడ్డు రోలర్ అంత లా ఉన్నావు, నువ్వు బేబీనా? చిన్నగా వెళ్ళు, చెట్ట చివరి కారులో డ్రైవర్ ఉంటాడు, ఆడే నీ బాయ్ ఫ్రెండ్. వెళ్ళి డ్యూయట్ పడుకోపో. ఏ సన్నా సాపత ఇచ్చింది, పక్కేసి పడుకుందామనా? కూతుకండి మీ అల్లుడు సాప ఎక్కడమే కానీ సాప కొనలేడేటి? ఎవరా మేకను ఎక్కించింది? అమ్మాయి బలిచానికండి. దిగరా, నేను ఊరికి బలేసేస్తాను. దిగు దిగు. పో, ఎదవ. అటు చూడు. వెళ్ళండి వెళ్ళండి, అందరినీ జాగ్రత్తగా ఎడ దగ్గర తీసేయండి. రామా, ఏమా జీప్ ఎక్కలేదా? నేను నడిచి ఇంటికి పోతాను, నో ప్రాబ్లం. ఓయమ్మో, మీ అమ్మాయి ఇంగ్లీషు అద్దరు కొడుతుంది. ఇంతమంది వస్తుంటే ఎందుకమ్మా నడిచిపోవడం? అమ్మే ఎవరి కోసం ఎక్కడ ఆకూడదు అంది, నీ రాను. ఇప్పుడు నువ్వు జీపీకి వచ్చేయి. మీ అమ్మ అడిగితే
బస్సులోనే వచ్చానని అబద్ధం ఆడయ్యే. వయసుకు తగ్గట్టు మాట్లాడండి. ఇక నువ్వు చెప్పినట్టే మాట్లాడతా. నా మాట విను. నువ్వు రాలేదంటే వీళ్ళందరూ జీపు దిగి నడిచేడతారు. అవునా పిల్లలు? అవును అవును అవును. నీ వల్ల వీళ్ళంతా నడవాలా చెప్పు? నా వల్ల ఎవ్వరూ కష్టపడకూడదు. వస్తాను. సార్, మీకు పిల్లలంటే అంత ఇష్టమా? ఇష్టమా? ఆయనకి పిల్లలంటే పంచప్రాణాలమ్మా. ఆయనకి నీ వయసు కూతురు ఉండేది. ఆ పిల్ల తప్పిపోయింది. అప్పటి నుంచి నీలాంటి పిల్లల్ని చూస్తే ప్రాణం ఇచ్చేస్తారు. రే, అందరికి టీ కొట్టించరా. సరేనండి. నమస్కారం అండి. ఇదిగోనమ్మా, వద్దు కొద్దిగా తాగమ్మా. వద్దు. పర్వాలేదు, తాగమ్మా. పర్వాలేదు, తాగు. అయ్యయ్యో, ఏంటి టీలో చక్కెర లేదే? ఏంటయ్యా, టీలో చక్కెర లేదే? ఏంటయ్యా, టీలో చక్కెర లేదే? అమ్మా, వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. నాన్నగారు, వెళ్ళొస్తా నాన్నగారు. సరేనమ్మా. ఏమి వినయం, ఏమి ఇదే అయితా. నువ్వు ఉన్నావు ఎందుకు దెయ్యల్లాగా. ఈ గీత తొక్కుతావే. ఎన్నో ఆటరా? 3 ఆటకా? రెడీ? సూపర్ స్టార్ లా ఉంటావు. నిన్ను బస్సు టైం అవుతుందిరా, వెళ్దాం. రే, కోట్లో ఎవర్రా? లోపల ఎవర్రా? స్ట్రాంగ్ గా కొట్టేసుకోరా, లైట్ గా కొట్టేసుకోరా. మీలో ఎవరికి స్ట్రాంగ్, ఎవరికి లైట్ రా? నాకు స్ట్రాంగ్ గా ఇచ్చుకోరా, అడిగి లైట్ గా ఇచ్చుకోరా. స్ట్రాంగ్, ఇది లైట్. లేవండ్రా పైకి. ఏమని అడిగారా? టీ అడిగా. నువ్వేమని అడిగావు? నాకు స్ట్రాంగ్ గా ఇచ్చుకోరా, అడిగి లైట్ గా ఇచ్చుకోరా అని. రారా. టీ ఎంతరా? రూపాయి. నువ్వు ఇచ్చే ముష్టి 1 రూపాయికి నన్ను ఎన్నిసార్లు రా నువ్వు రా అని పిలిచేది? అట్ట పిలవడం అలవాటు అయిపోయిందండి. ఏంట్రా అలవాటు? ఏది కలెక్టర్ గారిని పట్టుకుని ఒరే కలెక్టర్ అని పిలువు, ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని ఒరే ఇన్స్పెక్టర్ అని పిలువు, మంత్రి గారిని పట్టుకుని ఒరే మంత్రి అని పిలుస్తావరా? ఏయ్, ఇది టీ కొట్టు కనుక సరిపోయింది. కసాయి కొట్టుకు పోయి నాకు తల ఒకటి ఇవ్వరా, వీడికి 2 కాళ్ళు ఇవ్వరా అంటే ఏమవుతారా? మొండివై చచ్చిపడి ఉంటారు ఎదవల్లారా. ఇక మీరేం అడిగినా మర్యాదగా అడగడం నేర్చుకోండి. రేయ్, అరటిపళ్ళు ఏమని అడుగుతావు చెప్పు? అరటిపళ్ళు కావాలండి. కాకరకాయలు కావాలంటే? కాకరకాయలు కావాలండి. ఇడ్లీలు కావాలంటే? ఇడ్లీలు కావాలండి. పెళ్ళాలను కూడా గౌరవించడం నేర్చుకోండి రా. అలాగేనండి. హనుమయ్య, హనుమయ్య, వదిలికిస్తా, చూపు చూస్తాను. ఊరుకుంటుంటే. ఏ ఓల్డ్ మ్యాన్, నీకేం కావాలి? ముసల్దాని సేపు మారిందేంటి? అయ్యయ్యో, సరే సరే, నువ్వు డబ్బులు ఇవ్వు. సచ్చినోడు ఒంటి నిండా చల్లాడు. ఇదిగో అబ్బాయి, కొంచెం ఎత్తయ్యా. వదలనా? పారు, నా చెల్లెలికి పెళ్ళైపోయాక పెళ్లి చూపులకు వస్తా. నన్ను పెళ్లి చేసుకుంటావా? నోరు మూసుకెళ్ళరా. ఏమిటి ఓడి అడిగితేని నాకు నచ్చక వద్దని చేసుకోలేదు. రంభమని పద.
కృష్ణమూర్తి బస్సు వచ్చేసింది, మొత్తం ఒకసారి వచ్చి పడతారు. టీ ముందే చేసి ఉంచు. ఆ? ఏయ్, బస్సులో చూసావా? ఎవరు? తర్వాత ఏమైంది చెప్తా. ఆ తల్లో పూలున్న అమ్మాయి వెనకాల నక్కి కూర్చున్నాడే, గుర్తురాలా? అవును. ఇద్దరం వెళ్ళి టీ తాగొద్దాం. అయ్యో నాకొద్దు, నువ్వు వెళ్ళి తాగవే. సరే ఇందా, నీ వెళ్ళి తాగుస్తాను. ఇంకా గుర్తురాలా? లేదే. కృష్ణమూర్తి 250 రూపాయలు అప్పు చేసి రాకుండా ఎగ్గొట్టాడే ఆ కేడీ వాడు. వాడా? అరువు చేసేటప్పుడు బొచ్చు ఎక్కువే ఉంది, తిరిగి మనం అడుగుతామనేసరికి బోడుగుని చేయించుకొచ్చాడు. 250 రూపాయలకే వీడు బొచ్చు పీకించుకొచ్చాడే. ఇదే 2500 రూపాయలు అయ్యి ఉంటే తిరుపతినే బోడి చేసి దేవుడికే నామాలు పెట్టేసి ఉండేవాడు. ఒక టీ ఇవ్వండి. ఏంటి టీ ఒకటేనా? వడా బొండా ఏమొద్దా? ఏమీ వద్దు. ఒక్క టీ కోసం ఇంత కష్టపడి బస్సు దిగి వచ్చారా? పాపం చిల్లర లేదనుకుంటా. అడు చూడు అడు చూడు అడు చూడు అడు చూడు. ఏం చేద్దాం? నోట్లో గుడ్డలు కుక్కేసి, ఆ, కళ్ళకు గంతలు కట్టేసి, ఆ. రెక్కలు విరిచేసి, ఆ. మొత్తం గుడ్డలు విప్పేసి, ఆ, శిశు విప్పించేసి ఆ దిశమలతో కొబ్బరి చెట్టు ఎక్కించేసి ఎక్కించేసి 2 చక్కని బొండాలు కోయమందాం. అప్పుడే ఈ వ్యధవులకు బుద్ధి వచ్చేది. ఆ టీ కొట్టతుంది ఏమైనా గొడవ పెట్టుకున్నావా? లేదే. ఏ నీ నోట్లో గుడ్డలు కుక్కేసి కళ్ళకు గంతలు కట్టేసి రెక్కలు విరిచేసి నీ పంటలు విప్పదీసి ఏవేమో చేస్తా ఉంటున్నారు చింతమణి. నేను వెళ్ళి ఆ బోడిగుండు గాని పట్టుకురమ్మంటావా? ఇప్పుడు వాడు పిల్లా జల్లతో వెళ్తున్నట్టున్నాడు. ఇక్కడికి వస్తాడుగా, అప్పుడు ఒకేద్దాం. ఎవరు రెక్కలు ఎవరు విరిచేస్తారో చూద్దు గాని బస్సు బయలుదేరుతుంది. ఓయ్ ఇది తావయా? ఏంటి? ఏం కొట్టు పెట్టావయా? టీ కొట్టు. ఇదేంటి? పనసపండు. ఏ అడతాగా ఉందా? నీకు ఎగతాళిగా ఉందా? అచ్చు కాదయా? ఏయ్, తెలుసు కదా, మరి దేనికి అడగడం? దీన్ని ఎలా తినమంటావయా? ఏది నోరు తెరు. ఇంత తొర్రనో రెట్టుకుని అరటికాయ తినాలని ప్రయత్నించడం, ఆశపడడం తప్పు కదా. మరి అచ్చిగా తినాలంటే ఎట్ట? మంచి గుడికి పో, పోడు జన్మ కాస్తన తరిస్తుంది. ఆ. అక్కడ పళ్ళన్నీ పంచామృతంగా తయారు చేసి పెడతారు. ఇట్లాంటి తొర్రనోళ్ళకి మహా గొప్పగా ఉంటుందిలే పంచామృతం. తీసుకో, చేతిలో వేసుకో, కుక్కలా నాక్కో, పోరా. మరి దీన్ని ఏం చెయ్యాలి? రేయ్, నువ్వు తినరా. ఆ చెవిటి వారై. చెప్పు. ఒక సిన్సియర్ అడ్వైజ్ ఇస్తున్నాను, విను. ఈ కొట్టు ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు ఈ సైడ్కి వచ్చావో చచ్చావే. ఏ? రేయ్, తుప్పు పట్టిన సత్తుపావల నోటితో ప్రశ్నలు ఒకటి నీ మొహానికి. పోరా రాస్కెల్. ఓయ్ ఆ? నీ కొట్లో టీ బాగుంటుందా? ఏ రుచిగా ఉండదని ఏ ఎదవైనా అన్నాడా? విఠలాచారి గారు లేరు, వారి ఫార్ములా టీ కొట్టేది. వారి సినిమాల్లో నవరసాలు ఎలా ఉంటాయో ఈ టీ కొట్లో టీ కూడా యమ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ టీ ఒక గుక్కేస్తే జబర్దస్త్ టీలా ఉంటుంది, రెండో గుక్కేస్తే కాఫీలా ఉంటుంది, ఇంకో గుక్కేస్తే రాగి మాల్ట్ లా ఉంటుంది. మీకు ఎన్ని టీలు కావాలి? 2. మాస్టర్ 2 టీ ఆర్డర్. ఎన్టీ రామారావు గారు ఉన్నారే, చైతన్య రథం మీద వచ్చి కంపల్సరీగా ఆగి 2 టీ తాగ్గాని పోరు. అలాగా? టేస్ట్. రైట్. ఇవ్వు. త్వరగా తీసుకురావయ్యా. పట్టుకో. ఏంటది బొద్దింకా? ఏంటి కొట్టయ్యా బోడి కొట్టు? రావరా తాగాడు, చెరుకు తాగాడని కబుర్లు చెప్పు. ఇలా జనాలంతా మోసం చేశారు. ఇలా చూడు, హెల్త్ ఇన్స్పెక్టర్ ని పిలుస్తాను, పోలీసులు పిలుస్తాను, నీ చోటు నుంచి ఖాళీ చేస్తాను. అసలు నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఓయ్, దిష్టి మమ్మల్ని చూసి నిలబడతారే, 4 కూడా ఇలా 4 ముక్కలు అడగండియా. 4 కోసినా పర్వాలేదయ్యా, కానీ 4 మాటలు మాత్రం అడగండి అయ్యా. మీ నోటి వాసన నేను తట్టుకోలేనయ్యా. అంత బుద్ధంగి పడింది, కలుగుని పట్ట. ఏయ్, ఇంత పెద్ద కళ్ళజోడు పెట్టుకున్నావు, నీకే తెలియలే, ఇతనికి మాత్రం ఎలా తెలుస్తుందయ్యా? నాకేమన్నా అయితే నా పిల్లలకి దిక్కేవరయ్యా? నీ పెళ్ళానికి నేను కట్టాను ఖాళీ. అన్నా, నేనేమన్నానన్నా ఇప్పుడు? అన్నా, ఆంబోత్రంలో నీకు సిగ్గు సెలవలేదు? లేదన్నా. అయినా చూసి కాస్త నువ్వు తాగేవచ్చుగా. అన్నా, అది ఎంగిల్టీ అవుద్దన్నా. ఓయ్, దీనికి ఎన్నేళ్ళ శిక్ష చెప్పనా? 14 ఏళ్ళోయ్, హత్యకేస్తే సమానం. అయ్యో, ఈ కొట్టికి నాకు సంబంధం లేదు. నేను పని చేసి బతికేవాడిని. పిండి రుబ్బి నీళ్లు తెచ్చి కప్పులు కడిగే కూలీని ఓనర్ ఇతనేనండి. హనుమయ్య, ఇంత జరిగిన తాడి చెట్ల నించుంటావే నిన్ను. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి నిన్ను కాపాడి, లేదంటే నీ అంత చూసేదాన్ని. అందుకేనే అంది, పాలు వచ్చిన వెంటనే అందులో పురుగుల మంది వేసి ఉంటే ఈవేళ ఇద్దరికి తిప్పలు వచ్చి ఉండేవో చెప్పు. పురుగుల మందా? అవును, అది పాలల్లో. పాలల్లో. ఓ, పొలాల్లో చల్లేదు కదా, చిచి. అయ్.
రే రాజా, పరీక్షలను పడుకున్నావేరా? చదివే అన్నయ్య, కానీ చదివించాను, వెళ్ళిపడు. సరే అన్నయ్య. ఏంటన్నయ్య? అన్నం తిన్నావా? తిన్నాను. నువ్వు తిన్నావమ్మా? ఏమిట్రా ఇది? 6 గంటలకు కొట్టు కట్టేసిన వాడివి ఇంతవరకు ఇంటికి రాలేదంటే నాకెంత కంగారుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావురా? చెల్లాయి పెళ్లికి నగానట్రా తీసుకొచ్చాను. నువ్వు ఒకసారి చూడు. కృష్ణమూర్తి, నువ్వు ఒక్క రెక్కతో అల్లాడుతున్నావు. తమ్ముడు చదివింది చాలు, వాడు చెయ్యి తోడైందనుకో, నీకు భారం తగ్గుతుందిగా. ఏమా, నిన్నలా మాట్లాడదని ఎన్నిసార్లు నీతో అన్నాను? నాన్న పోయిన తర్వాత నా చదువు ఎటు మధ్యలో ఆగిపోయింది. నాన్నుంటే వీళ్ళెంత సంతోషంగా ఉంటారని బతికున్నంత వరకు అలాగే ఉండాలి. వాళ్ళ బాధ్యత నాది. అన్నం పెట్టమ్మా. ఏం తీసుకొచ్చావే? బల్లి. హనుమయ్య, ఏంటమ్మా? అటు చూడు. వారిని ఓడిగుండు వేసుకుని పల్టీలు కొడతావట్రా? ఇట్లాంటివి ఎన్ని పల్టీలు, హై జంపులు, లో జంపులు కొట్టానని చెప్పనా? ఇస్తానన్నా, ఇస్తానన్నా, ఇస్తానన్నా. అన్నా, అన్నా. రేయ్, మొన్నే తప్పించుకున్నావు. దొరికినట్టయితే నోట్లో గుడ్డలు కుక్కేసి, కళ్ళ గంతలు కట్టేసి, మొత్తం బట్టలు వేపేసి నామాలు పెట్టుండేవా? అన్నా, ఉన్నది 50 రూపాయలే అన్నా. ఇప్పటికి తీసుకో అన్నా, మిగతా తర్వాత ఇస్తానన్నా. మిగిలింది ఎప్పుడు? ఈ మధ్య కదా అన్నా నేను పనిలో చేరింది. నెలకెంత సంపాదిస్తావు? 500 రూపాయలు. మరి 450 రూపాయలతో కుటుంబాన్ని ఎలా పోషిస్తావు? ఊళ్ళో మనలాంటి వెరినాగన్లు అందరు లేరు. వారాల లెక్కన వాళ్ళందరికీ అది పెడితే సరే. సరే, ఇది నువ్వే ఉంచుకో. నీ ఆదాయం పెరిగాక నా అప్పు తీర్చావు ఏంటి? వెళ్ళు. ఏయ్, ఇలా చూడు, ఇది కూడా ఉంచుకో. కుటుంబాన్ని ఏడ్చలేని పరిస్థితి వచ్చిందనుకో, దీంతో ఊరేసుకో. పోరా. ఓషో, పాపమే, చాలా మంచి వాడితో గొడవ పడ్డావు. ఒరే కృష్ణమూర్తి, నీ ఉద్దేశం ఏమిట్రా? ఏంటమ్మా? నీకంటూ ఉన్నదే ఈ టీ కొట్టు. దీన్ని తాకట్టు పెట్టి నీ చెల్లెలికి నగలు గుడ్డలు తీసుకొచ్చావట. నాతో ఒక్క మాట అన్నావా? మన ఉన్న స్థితికి సంబంధం వద్దు అన్నాను, విన్లా. అప్పులు చేసి అల్లాడ్రా. ఏమ్మా, ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చింది? అమ్మా, నాకున్నదా ఒక్కగానొక చెల్లెలు. ఏ లోటు రాకుండా చెయ్యాలనుకున్నానో కొట్టు తాకట్టు పెట్టాను. ఇట్లాంటి కొట్లు నే 10 కొంటాను చూడు. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. నీ ఇష్టం నాయనా. ఇవాళైనా తొందరగా ఇంటికి రా. సరే, అలాగే. అసలు గొడవ ఇప్పుడు పెట్టుకుంటే వద్దులే, వదిలేవే. నోర్మై. ఓయ్, ఓ, ఓ, ఏంటయ్యా టీలో చక్కెర లేదే? ఏంటి మీరనేది? టీలో చక్కెర లేదా? నేనే కదా వేసింది 2 స్పూన్లు. అయితే మరి లేకుండా ఎలా పోతుందయ్యా? నేను చెప్తున్నా కదా వేశానని. నీ ఉద్దేశం నేను అబద్ధం చెప్తున్నానా? ఏమండి, ఈ టీలో చక్కెర లేదు కదా? ఇది టీయే కాదమ్మా. విన్నావా? ఓయ్, ఎందుకు అబద్ధం ఆడతావు? హనుమయ్య, వచ్చి చూడు. రేయ్, నీకు నాలుగే లేదు, టీవీ నీకెలా తెలుస్తుందిరా? నోరు మూసుకో. ఎందుకులేండి గొడవ? ఇంకో స్పూన్ వేస్తాను, ఆగవయ్యా, పట్టండి. నువ్వు చక్కెర వేయడం సమస్య కాదు, అసలు ఇందులో ఉందా లేదా అన్నది సమస్య. ఇందా కావాలంటే తాగి చూడు. ఇవ్వమ్మా, నువ్వు తాగినట్టు నేను తాగుతానమ్మా. అలాగే మామ, వస్తాను మామ, ఇస్తాను మామ. పోరా. ఓయ్, ఆగవయ్యా. పోరా. ఇందా ఇది తాగి చూడు. తాగవయ్యా. ఆ, ఓయ్, తెల్లమొహం వేసి చూడకుండా తాగు. ఏయ్, ఇష్టమూర్తి, బంతి పువ్వులు అంటే ఆడపిల్ల ఆశగా ఇస్తుంటే తీసుకోవడానికి ఆలోచిస్తావేంటి? సిరొస్తే మోకాలంట కానీ వెనకడికి అన్నారు, అందుకో ఆరగించుకో. తాగవయ్యా. ఆ, తాగుతాను. ఏంటి, ఇందులో చక్కెర లేదా?
ఇప్పుడు ఉంటుందిలే, ఎందుకంటే తగిలింది నా పెదవి కదా. ఓయ్, నువ్వు నాకు బాగా నచ్చావోయ్. తెల్లారకు ముందు నుంచి కడుపులో ఎలకలు దూరినట్టుగా ఒకటే గొడగొడ. మన కొట్లో మసాలా వడలు తిన్నాకే మొదలైంది. ఇలా చూడు, మన కొట్లో వడలు మాత్రం ఇక జన్మలో తినకూడదని ఒట్టేసుకున్నాను. హనుమయ్య, ఆ అమ్మాయి పెదవులు చూసావా? ఏ అమ్మాయి? అది మన కుట్టుకొచ్చి గొడవ చేసిన అమ్మాయి. ఆ, భలే ఎర్రగా ఉన్నాయి కదా. ఎరుపంటే ఇంగ్లీష్ వాళ్ళకుంటాయి, అట్టా ఉన్నాయి. ఆహా, ఈ కాలం ఆడపిల్లల్ని నమ్మకూడదు కృష్ణమూర్తి. వాళ్ళు పెదాలకు రంగులు పూసుకుని మనల్ని మసి పూసి మారేడుకాయల్ని చేస్తారు. నువ్వు మోసపోకు. అది కాదు, ఆ అమ్మాయి మొహం ఎంతో లక్షణంగా ఉంది. అలాగా? నడక హంసలా ఉంది తెలుసా? హంస అంటే ఇలా నడుస్తుందా? ఏయ్, ఇలా నడుస్తుందా? ఊరుకోయ్. అయ్యో, నువ్వు సిగ్గుపడతావే. రేపు ఆ అమ్మాయి కొట్టు దగ్గరికి వస్తే పళ్ళు గలించి నిల్చోకుండా కాస్త పెట్టుగా ఉండు. వరకంట చూసుకోలే. ఇక ఆడపిల్లలు లొంగ తీసుకోవడానికి కాస్త ఓర్పు సహనం ఉండాలి. తొందర పడితే ఎలాగా? ఇలా చూడు, ఈసారి ఆ అమ్మాయి కొట్టు దగ్గరికి వచ్చి గొడవ చేసింది అనుకో, ఏంటే నా కొట్టు దగ్గర గొడవ చేస్తున్నావు అని ఇక్కడ పట్టుకుని అడుగు. అక్కడ పట్టుకుని అడగడం అక్కడ కుదరదు. పట్టుకోలేవా? అయితే అరటి తోటకి తీసుకెళ్లి పట్టుకో. కుదరదు. ఏయ్, ఆ అమ్మాయి కొట్టుకొచ్చి అంత గొడవ చేస్తే కుదరదులే. నువ్వు పట్టుకోవాలి. ఆ సుందర దృశ్యం నీ కళ్ళారా చూడాలి. అరే. ఏయ్, మళ్ళీ గొడవ చేయడానికి వచ్చిందయ్యా. వేసుకో వేసుకో, తగదే వేసుకో. ఎందుకు కొట్టుకొచ్చి గొడవ చేసావు? అది నా తప్పు కాదు, మరి నీ అబ్బ తప్ప? చెప్పు. మచ్చ చేసిన తప్పు. మధ్యలో ఆవేశపడు. ఆ కుక్కతో చెప్పు, మొహాన్ని తోటకూరకాయలా నిలువున చేసి పారేస్తా. మనిషి కాదు, మచ్చ. మచ్చ. మచ్చోయ్, నా ఒంటి మీద 8 మచ్చలున్నాయి. 8 మచ్చలున్న ఆడపిల్లలు ఇట్టాగే గొడవ పెట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ, లోకంలో మహాదృష్టవంతుడు నువ్వే. అన్ని మచ్చల్ని చూపించు, అప్పుడే నిన్ను వదిలేదని గొడవ వేసుకో. వేసుకో వేసుకో. మచ్చలని చూపిస్తేనే నేను వదిలేదే. అంతే కదా, దా. అయ్యో అయ్యో. అయ్యో, మరి ఇలా ఇడిచిపెడుతుంది. మచ్చ అంటే అదేమన్నా మసాలా కూడా అనుకుంటుందా? మచ్చలు చూడాలని ముచ్చట పడ్డావు కదా, అరే, రా. అయ్యో. నేను చూస్తాను. కూర్చో, చూపిస్తాను. ఏం కూర్చుంటే కొంచెం చూపించవా? ముందు అతన్ని అటు తిరగమను, అప్పుడే చూపిస్తాను. ఇలా చూడమ్మా, నాకేది పెడితే అది కనపడదు. ఇప్పుడు నాకు ఈ చేతిలో చెంబే కనపడడం లేదు. నువ్వు ధైర్యంగా చూపించు. నేను చూపించను. హనుమయ్య, కొంచెం తిరగబోయే. కృష్ణమూర్తి, ఐ ఆమ్ ఓన్లీ రియల్ జెంటల్మన్. నువ్వు చూసుకో. 1 ఆ, 2 పెద్దదా? 3 4 ఇదిగో అరే రే, వెనకాల కన్ను లేకుండా పోయింది. 5 ఇంకో నీళ్లు, ఇంకో నీళ్లు. నీళ్లు చలితే లేవడు, ఎత్తు నీళ్ళలో పడే అప్పుడు ఆ, వేస్తాడు. గృహలోకి రాత్రికి వస్తాడు. ఆ మిగిలిన 2 రేపు వచ్చి చూపించు. కృష్ణమూర్తి. ఏంటి గురు, పాపని ఇంటి సందు దగ్గరే వదిలేశావు? ఆ? ఇంటి దాకా వెళ్ళుంటే మీ ఆవిడ కూడా చూసి ఉండేవాళ్ళంగా. వద్దు, కన్న బిడ్డకి అలా చెప్పి పెంచిందంటే తనకింకా నా మీద కోపం తగ్గలేదనుకుంటా. ఇప్పుడు యముని చూసినట్టు మాట్లాడినట్టు తెలిసింది. ఈ ఆనందము దక్కదు. అందుకే నమస్కారం. నమస్కారం. మా స్కూల్ స్టూడెంట్స్ టూర్ వెళ్ళాలని ముచ్చట పడుతున్నారండి. దానికి ఇంత పెద్ద ఏర్పాటు చేసినందుకు మా ధన్యవాదాలు. ఒక్క గంటలో, ఇంకొక గంటలో నా మనవరాలు ఇక్కడ ఉండాలి. టూరు వాడు తీసుకెళ్ళవా నా మనవరాల్ని? ఇలా చూడు, వాడి చేత్తో ఇచ్చిన ఒక్క నీటి చుక్క కూడా నా మనవరాల నోట్లో పడకూడదు. ఓ హాయ్. గురు, భైరవమూర్తి మనుషులు ఇక్కడికే వచ్చారు.
గురు ఒక్క చేత్తో ఎంతమంది నేనే అదరగొట్టి పారేస్తావు? ఈవేళ ఏమైంది? ఏమని చూస్తుంది? సార్, ఏంటమ్మా? మీకు అసలు ఫైటింగే తెలీదా? ఏమా? వాళ్ళందరూ కొడుతున్నారు, నాకేం నచ్చలా. నేను వాళ్ళని కొడితే నీకిష్టమేనా మరి? కట్టండి సార్, నేను చూస్తాను. దేవత ఎవరో నుంచి అదరగొట్టు గురు. ఇప్పుడు నేను చంపిన అడిగే దిక్కులేదు. నీ అబ్బతో క్షమించి నేను వదిలేశానని చెప్పు. వెళ్ళి ఇంటికి కొట్టడానికి వచ్చారు, వాళ్ళెవరు? ఎవడ్రా ఇక్కడ ఇన్స్పెక్టర్?
పండగొస్తే చాలు నా నోట్ల కట్లే కదా అందరూ తినేది. 2 లారీల సారాయిని నేల పాలు చేసి వచ్చాడు. దాని ఖరీదెంతో తెలుసా వీడికి? దీన్ని నమ్మకు. గవర్నమెంట్ తుపాకీ పేలుతుందో పేలదో తెలియదు. వెనక్కి చూడు. సారా అమ్మిన డబ్బులతో కొన్నది. కాలిస్తే నీ కాకి గుడ్డల్లో నూలుపో కూడా మిగలదు. ఎస్ సార్, నేను ఐజీని మాట్లాడుతున్నా. సారీ సార్, ఏదో తప్పు జరిగింది. ఎస్ ఫోన్ అతనికి ఇవ్వండి సార్. ఐజీతో మాట్లాడు. ఎస్ సార్. రై, నీకేమైనా కొమ్ములు వచ్చాయని పొగరా? సార్, నా సర్వీస్లో నీకెవరా సిన్సియర్గా? రిటైర్ అయ్యే స్టేజ్లో నన్ను. నువ్వు రిటైర్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా లోటు అంటావా? సార్, వాడు నాకు గుండెని కాలుతో. నువ్వు వచ్చేసిన దానికి నిన్ను చంపకపోవటమే ఎంతో గొప్ప విషయం. వెంటనే వారి మనుషుల్ని రిలీజ్ చేయి. ఓకే సార్, ఓకే. వదలండి రావాళ్ళని. నడి రోడ్లో సారాని కాస్తాను, నడి ఊళ్ళో శాల్తీని లేపేస్తాను. అదే భైరవమూర్తి. పోతావు పైకి. ఇదే సార్, కింద కలెక్టర్ గారు ఓకే చేసేస్తాను. ఆ ఫైల్ ఇవ్వండి. ఇదిగో సార్. పైన నించున్నాడే ఆయనే కొత్త కలెక్టర్. ఆహా. కలెక్టరు కదా అని ఫైల్లో సంతకం పెట్టనంటావా? సాయంత్రం వస్తాను. సంతకం ఉండాలి, ఉండి తీరాలి. నువ్వు పెడుతున్నావు. నేను వెళ్ళి మెయిన్ వేస్తాను. వేడికిందో లేదో చూడు. అన్నా, దీనికి వెళ్ళాలన్నా. తర్వాత వెళ్ళొచ్చురా. ఏరా వేడికిందా? నాకొస్తోంది. అమ్మా, ఏరా పెట్టి వేడికిందా? నిన్నేరా అడిగేది? ఉండు చూస్తాను. చెప్తామని. అయ్యో, ఏంటన్నా కరెంట్ పెట్టి చంపేసావా? పోలీసులు వచ్చారంటే నిన్ను పట్టుకెళ్తారన్నా. నాకేం తెలియదురా. ముందు ప్రాణం ఉందా లేదో చూడు. నువ్వే చూడు. అయ్యో కర్మ. అన్నా, సౌండే లేదన్నా. ప్రాణం పోయిందేమో. గుండె ఆపకుంటుందిరా. అన్నా, మెల్లిగా కొట్టుకుంటుంది. ప్రాణం ఉందన్నా. ఏం చేయాలి ఇప్పుడు? ఒళ్ళు వేడెక్కితే అన్ని సర్దుకుంటాయి. ముందు అరికాలు రుద్దన్నా. నీకెట్టా తెలుసురా? ఇవన్నీ మాకు స్కూల్లో నేర్పర్లే. నువ్వు రుద్దు. ఆహా. ఏంట్రా వేడి ఎక్కట్లేదు? నూనెతో రుద్దన్నా. అలాగా, తెస్తాను. అన్నా, అయ్యో, కాళ్ళు ఒకటే కాదు, ఒళ్ళు మొత్తం రుద్దమను. ఇదిగో రూపాయి ఉంచుకో. ఇది చాలుగా? చాలే, రుద్దు. ఇంకెక్కడ రుద్దాలరా? ఇంకెక్కడ వద్దు గాని అరికాళ్ళు మాత్రం రుద్దు చాలు. ఏంటన్నా ఊగ్గు గిన్నె తీసుకొచ్చి తెగ రుద్దేస్తున్నావు? వెళ్ళి తీసిరా. చాలేరా. వెళ్ళన్నా. అనుభవంతో చెప్తే అర్థం చేసుకోవాలి. ఎందుకు అట్లా సీరియస్ అవుతావు? అమ్మా, తను రుద్దుతాను అంటే నువ్వెందుకు వద్దంటావు? 1 రూపాయికి పాదాల వరకే. సరే, 10 రూపాయలు ఇస్తున్నాను. అరికాళ్ళ దగ్గర నుంచి నడునెత్తి దాకా రుద్దించు. ఇదిగో. అన్నా, అక్కడ వేడెక్కింది చాలు, ఇక్కడ రుద్దు. అక్కడ? సరే జరుగు. మా అమ్మాయి గడప దాటి వెళ్లే ముందు తల ఉంచుకున్నది అంటే మళ్ళీ గడప ఎక్కేంత వరకు తల ఎత్తదనుకోండి. అంత బుద్ధిమంతురాలు. తాంబూలాలు త్వరగా మర్చుకోకి కబుర్లు ఎందుకు? వచ్చే వారమే అమ్మాయి వివాహం. 2 వివాహాలు ఒకేసారి చేద్దామంటే
చెల్లెలు పెళ్ళైన తర్వాతే తను చేసుకుంటానని అబ్బాయి పట్టుపట్టాడు. ఇప్పుడు తాంబూలాలు మార్చుకుందాం, ముహూర్తం మంచి రోజు చూసి పెట్టుకుందాం. పెట్టుకుందాం త్వరలోనే మంచి ముహూర్తం పెట్టుకుందాం. రేయ్, నా కొడుకు ముచ్చట పడ్డాడని నేను నిన్ను సంబంధం అడగడానికి వచ్చినప్పుడు ఏమన్నావురా? చిన్న పిల్ల, 2 ఏళ్ళు ఆగుదామన్నావు, ఇప్పుడు ఇదేంటి? ఇదిగో తాంబూలాలు అందుకున్నాం. వచ్చే 28వ తారీఖే వివాహం. ఇది భైరవమూర్తి శాసనం. వస్తాను. ఇది ప్రజల నివేదికల సమర్పణల సభ అని చెప్పే కంటే ప్రజాస్వామ్య రక్షకులైన శ్రీ శ్రీ భైరవమూర్తి గారి అభినందన సభ అని అనడం బహు చక్కగా ఉంటుందని నా ఉద్దేశం. చప్పట్లు కొట్టండిరా. నిజం చెప్పాలంటే మొన్నటి వరకు నేనెవరో నాకే తెలియదు. అయ్యగారి దృష్టి పడింది, పట్టున ఎమ్మెల్యేనయ్యాను. వెంటనే మంత్రి పదవి వెతుక్కుంటూ వచ్చింది. నా ఒక్కడికి మాత్రమేనా? చట్టం, న్యాయం, ధర్మం, శాంతం వాటికి మారు రూపమైన మన అయ్యగారు వారకంట చూశారంటే మన మిత్రుడు చిన్నబాబు సంక్షేమ శాఖ మార్చులయ్యారని మీ అందరికీ తెలుసు. అయ్యగారి మనసు పడిందంటే మీరు ఓట్లు వేస్తారో వెయ్యరో, ఏదో ఒక విధంగా ఓట్లవే ఎగురుకుంటూ వచ్చి పడతాయి. మేము గెలిచి ఎమ్మెల్యేలు అవుతాం. ఇంత ప్రజావాహిని సమక్షంలో అయ్యగారిని అభినందించే అవకాశం నాకు కలిగించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉంటాను. మా వేసుకుంటున్నాను. నిమ్మకాయల మాల 2 రకాల మనుషులకు వేస్తారు. 1, మనం చూడగానే చెయ్యెత్తి దండం పెట్టాలనుకునే పెద్ద మనుషులకు వేస్తారు. 2, పిచ్చి పట్టిన వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు నీ వేసింది డబ్బు మదంతో బలిసిన పిచ్చివాడికి. ఇంకోలతో వివాహ నిర్ణయమైన అమ్మాయి తండ్రిని బలవంత పరిచి తన కొడుక్కి నిశ్చయం చేసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి. ఇప్పుడు నీ మెళ్ళలో నిమ్మకాయల మాల వరకే వేశాను. ఇంకో తడవ నాకు అడ్డొచ్చావు, నీ పేకులు తెంచి మెళ్ళలో వేస్తాను. వాడిని అక్కడే నరికి పోగలేకుండా ఏమిటినన్నా ఇది? సారా పాటల్లో అడ్డొస్తే విరిచేయచ్చు, నరికేయచ్చు. వాడు నన్ను వేదికలో అవమానించాడు, దానికి ఊరంతా ఆనందించారు. వాడికి పిండం పెట్టాలి, ఊరు వణకాలి. వాడి వివరాలు తెలుసుకో. ఏయ్, ఆడవ పడిందా? రాలేదు గురు, ఏది నీది? తీసుకురా తొందరగా. రే, ఎంతసేపు తిండేనా? పంచయ్యరా. ఒరే, పెళ్లి వారంతా భోంచేశారు, పడుకోవడానికి ఏర్పాట్లు చేసావా? నేను చూసుకుంటాను. రే, త్వరగా రా. రే, ఏంట్రా ఇది? పెళ్లి వారు వచ్చే టైం ఏంది, ఇంకా ఇలాగే ఉన్నా? ఇంటికి వెళ్ళి గుడ్ల మార్చుకుని రాపు. ఈ కట్టెగా వెళ్తానన్నయ్య. నేను చూసుకుంటాను, వెళ్ళరా. సరే అన్నయ్య. ఓ, త్వరగా రా. ఈ పువ్వుల్లా తల్లి పెట్టవా? ఏంటి ఆ కన్నీళ్ళు? మీ చెల్లెలు పెళ్లి చేసుకుని దూరం అవుతుందనా? ఎడబాటును తెలిసి ఆనందించలే. ఈ ఎడబాటుని ఎంత ఆర్భాటంగా చేసుకుంటున్నావు, అది గుర్తుకొచ్చి. ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఇది తప్పదు. ఇద్దరికి వివాహమై నేను ఇంటికి వచ్చాననుకో, నా వాళ్ళకి బాబు బాబుగా బాబు ఆ భైరవమూర్తి మనుషులు ఇల్లు తగలబెట్టి వెళ్ళాడు. ఏంటి? అవును బాబు, తమ్ముడు ఇప్పుడు అక్కడికే వెళ్ళాడు.
తమ్ముడు చూడయ్యా, తమ్ముడు. రాజా 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 ఏం జరిగింది? ఆ పైన గుర్తు వాడి చేతులు ఘోరం అయ్యా ఇది. రాజా ఇలా చూడు, నేను వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తాను. ఈ పెళ్లి ఏ స్థితిలో నాకు ఓ అలాగే. నా తమ్ముడు చంపేశాడు సార్. ఈ నీచుడు నా తమ్ముడిని చంపేశాడు. నీ అంతు చూస్తాడ్రా, నిన్ను ఇక్కడే ఇప్పుడే చంపేస్తాను. ఆ భైరవమూర్తి మీద కోపం కన్నా ఇప్పుడు నీకు నా మీదే కోపం ఎక్కువగా ఉందనుకుంటాను. ఆ భైరవమూర్తిని ఇంతవరకు ఎవరూ ఎదిరించలేదు. అంత ధైర్యం నీలో మాత్రం ఇప్పుడు చూశాను. నువ్వు దూరం అయితే ఆ దుర్మార్గుని అంతం చేసే దిక్కు లేకుండా పోతుందన్న భయంతో నేను అరెస్ట్ చేశాను. ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. శత్రువు యొక్క బలాన్ని బలహీనం చేసి జయించటమే తెలివి. ఇప్పుడు ఆ భైరవమూర్తి కొన్న బలమేమిటో నీకు చెప్పనా? వాడి చేతిలో ఉన్న బ్రాంతి కొట్లు సారా కొట్లే. వాడు ఆ ధైర్యంతోనే చట్టాన్ని తన గుప్పిట్లో ఉంచుకొని అరాచకాలు చేస్తున్నాడు. ఇప్పుడు వాడి ఆటలు కట్టించడానికి మనకు అవకాశం వచ్చింది. ఆ కొట్లన్నీ ఎల్లుండి వేలానికి వస్తున్నాయి. తిరిగి చేజిక్కించుకోవడానికి భైరవమూర్తి మనుషులు డబ్బుతో ఈ రాత్రికి విశాఖపట్నం వెళ్ళబోతున్నారు.
మిస్టర్ కృష్ణమూర్తి, జిల్లాలో ఉన్న 300 బ్రాంతి కోట్లు మీ సొంతమైనట్లే. కంగ్రాచులేషన్స్. ఇందులో సంతకం పెట్టండి. ఏదో పెద్దవారు అన్నారు కదా అని చేశాను, కానీ అలా చెయ్యడం నాకు అసలు ఇష్టం లేదు. నీకిష్టం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు పోటీకి సిద్ధమయ్యావు. అందుకు బలం కావాలి, పక్క బలం కావాలి. అవి కావాలంటే ఈ డబ్బు కావాలి. ఇందులో వచ్చే ఆదాయంతో నువ్వు లేని వాళ్ళని కాపాడు. మాలాంటి వాళ్ళందరికీ గౌరవంగా మర్యాదగా బ్రతికే అవకాశం కల్పించు. ప్లీజ్ సంతకం పెట్టు. చూస్తూ నిలబడతారే. వీడా రోజు నా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే వీడిని నా కాలి కింద నల్లిలా నలిపి పారేసి ఉండేవాడిని. నీకెంత పొగర్రా వీడిని కాపాడి నా డబ్బు కాజేయించి నాకు సవాల్గా నా ముందు నిల్చోబెడతావా? పొగరా? కాదురా, తోక తొక్కిన పావని గుర్తుపెట్టుకో. కృష్ణమూర్తి, ఇలాంటి దుర్మార్గుడు ఒక్కసారిగా చావకూడదు. ఇప్పటికీ వదిలిపెట్టు. చిన్నప్పుడు చదువు అప్పలేదు, పెద్ద అయ్యాకైనా అబ్బుతుందేమో అని వచ్చాం. ఏమ్మా, మా సైజు మనుషుల్ని మీ స్కూల్లో చేర్చుకుంటారా? వారి పాపను వెతుకుతున్నాం. వెంటనే నువ్వు జ్ఞాపకం వచ్చావు, చూసిపోదామని వచ్చాం. మీ అమ్మాయి ఎలా ఉంటుంది? చెప్పండి సార్. చంద్రుడున్నాడు, అలాంటి అందమైన మొహం. ఇంద్రధనుసుంది, అలాంటి అందమైన నవ్వు. మొత్తం మీద నీలా ఉంటుందనుకో. సార్, ఆ పక్కకి తిరగండి. ఏ, ఈ మొహాలు నీకు బాగోలేదా? తిరగమంటున్నారు కదా. ఓహో, వెనక్కి తిరిగి చెప్పట్లేదు, తిరుగు. ఇప్పుడు ఇటు తిరగండి. ఇప్పుడు మా మొహాలు బాగున్నాయా? చెప్పమ్మా. వీటిలో ఒక చీటి తీయండి. ఇందులో ఏం రాసావు? మీ అమ్మాయి దొరుకుతుందో దొరకదో తెలిసిపోతుంది.
దేవుడికి దండం పెట్టుకొని తిండి మీ అమ్మాయి దొరుకుతుంది. నీ వాక్య నాకు దైవవాకమ్మా. ఏం సార్? ఏం సార్? దొరుకుతుందన్న చీటీ వస్తే నాకు సంతోషమే, దొరకదు అని వస్తే నీ తట్టుకోలేనమ్మా. సరే నేనే తీస్తాలే. దొరుకుతుంది. ఇందులో ఏం రాసిందో చూద్దాం. చూసావా, ఇందులోనూ దొరుకుతుందనే రాసింది. నీ మనసు నొచ్చుకోకూడదని ఈ చిన్న పిల్ల రెండిట్లోనూ దొరుకుతుందనే రాసింది. చిట్టి తల్లి. సార్ భోజనం సార్, సాంబార్ అమ్మ చక్కగా చేస్తుంది. ఇవ్వు. సాంబార్ అన్నం అంటే ఈయనకి మహా ఇష్టం. తినండి. యమునా, సార్ అదిగా అమ్మ వచ్చేసింది. ఎవరితో పడితే వాళ్ళతో ఏమిటి నీకు మాటలు? రా వెళ్దాం. అన్నం తిని యమునా. నన్ను ఎందుకు కొట్టావు? ఊరు పేరు లేని వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటే పొట్టకు ముద్దు పెట్టుకుంటానా? అన్నం తిని ముందు. తినాలనిపించట్లేదు, ఆకలి వేయట్లేదు. పుల్ల విరిచినట్టు మాట్లాడిపోయింది. అది కన్నబిడ్డ ముద్ద. ఏ మాటది? నోటికి ఒక హద్దు ఆపు ఉండకల్లా. నువ్వు అర్థం లేకుండా మాట్లాడుకో. ఆయన ఎంత మంచివారో నీకేం తెలుసు? కనపడిన ఆయన కూతురు పేరు మీద అందరికీ గొడ్డలు ఇచ్చారు, టూర్కి తీసుకువెళ్లారు. తర్వాత చాలే ఆపు. బిడ్డను చూడడం కోసం చేసే పనులే కానీ బిడ్డ భవిష్యత్తు కోసం కాదు. ఆయన బిడ్డ భవిష్యత్తు గురించి నీకు దేనికి? నీకు నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? వెళ్ళి మీ ఆవిని న్యాయం అడుగుదాం. యమునకి తల్లి ఒకతేనా, తండ్రి కూడా కావాలని తాడు పేడు తెలుసుకుందాం దా. ఇదేంటి ఇంటికి తాళం వేసింది? మనం వస్తామని తెలిసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా? తాళం వేసిన నక్కి నెక్కి సూత్రం దొంగలాగా. రేయ్ సరిగా చూడరా, నేను దొంగలా ఉన్నానా నువ్వు దొంగలా ఉన్నావా? ఓ మంచి పని మీద వచ్చాను కనుక సరిపోయింది, లేకపోతే నిన్ను నరికి తోటకి ఎరివేసేవాడిని. ఈ ఇంట్లో ఉన్నవాళ్ళేరా? ఈ చివరిలో దేవుడు కూడా ఉంది, ఆడికే పాపం తీసుకెళ్లారు. ఆడికి వెళ్ళి చూడండి, లేదంటే రేపు పొద్దున చూడండి. సరే నువ్వు పో. ఇలా చూడు, నేను వీడిని హాస్పిటల్ తీసుకెళ్తాను. ఈ పెళ్లి ఏ స్థితిలో నాకు వెళ్ళు. భజంత్రులు భజంత్రులు మాంగళ్యం తంతు నానే. రేయ్, ఆగరా. తాళి కట్టని తర్వాత నరుకు. మొగుడు పోయాడని తెల్ల చీర కట్టుకుంటుందో, లేక ఇప్పుడే కట్టిన తాళి కదా అని తెంచేస్తుందో చూద్దాం. అయ్యా, ఎంతో కష్టపడి పిల్ల పెళ్లి చేస్తున్నాం. నా బిడ్డ ఏమన్నా తప్పు చేస్తే వాడిని క్షమించండి. అందుకు నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి ఈ వివాహం ఆపకండి అయ్యా, ఆపకండి. చెల్లెల మీద తన పంచ ప్రాణాలు పెట్టుకున్నాడు.
ఏ కారణంగానైనా ఈ వివాహం ఆగిపోతే అది తట్టుకోలేడు, బ్రతకలేడు. ఈ పెళ్లి జరగనివ్వండి. జరగాలంటావా? జరుగుతుంది. ఆ పిల్లకి వాడు తాళి కట్టేలోగా నువ్వు తాళి కట్టించుకోవాలి. అదే నా కొడుకు కట్టాలి. వద్దమ్మా, నిన్ను బలి చేసి నా బిడ్డ వివాహం చేయలేదు. నాన్న, ఆ అమ్మాయి మరొకరిని ప్రేమించింది తెలియగానే నేను నా మనసు మార్చుకున్నాను. ఆ అమ్మాయినా సుఖంగా ఉంటే చాలు. అనవసరంగా గొడవ చేయకండి. రండి వెళ్దాం. నేనప్పుడు సంబంధం మాట్లాడడానికి పోయింది నీకోసం. ఇప్పుడు దానికి తాళి కట్టు అంటోంది నా గౌరవం కోసం. ఏమిటి కడతావా? వీధికో తిరుగుతున్నాడే నీ అన్నయ్య, వాణ్ణి కట్టమంటావా లేక నన్ను కట్టమంటా? గతాన్ని గుర్తు చేసుకుని అలా బాధపడుతూ కూర్చుంటే ఏంటి లాభం? త్వరగా బయలుదేరి బాబు. అమ్మ చెప్పినట్టు పెట్టే బేడ సందేశం, ఇక బయలుదేరడమే బాకీ. మీరు వెళ్ళండి, నేను రాను. ఏంటి రావట్లేదా? అయ్యో వెళ్ళి తీరాలి. మొక్కులు తెరచలేదని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని అమ్మ ఎంత దిగులు పడుతుందో నీకు తెలుసా? ఊరు మారితే మనసు కూడా మారొచ్చు. కనీసం గుళ్ళోనైనా నాకు పిల్ల దొరుకుతుందేమో. నా కోసమైనా రావయ్యా. చెప్పింది అర్థం చేసుకోండి. వాడే వస్తాడు, పదండి వెళదాం. అమ్మా, అది నువ్వు వస్తున్నావు. మాట్లాడకుండా నువ్వు రా. నమస్తే భగవాన్ మహాదేవాయ త్రయంబకాయ త్రిప్రాంతకాయ త్రికాలాయ. అయ్యో, గంటయ్య మోగింది. గంట? నేను ఇంకా బాంబు వేలింది అనుకున్నాను. ఇంత పెద్ద గంట ఇక్కడే వేలాడి తీయాలా? కుమారా, ఏమ్మా ఇదేమైనా గుడి, క్యాబరే డాన్స్ ఆడే హోటలా? కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుంటే మచ్చుకైనా ఆ మొహం కనపట్లే. అడ్డదిడ్డమైన మొహాలు దెయ్యాల్లో వచ్చి కనపడుతున్నాయి. గుడికి రావాలనుకున్నప్పుడైనా ఒంటి నిండా గుడ్డలు కట్టుకున్నానమ్మా. అరహర 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 హరోం హర. గరగర 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 గరోం గర. ఇంటి గుణము చూడ ఇంత తెరుచుకునుండ గుడికి వచ్చుటేల గువ్వల చిన్న గరగర గరోం గర. తండ్రి, నా బిడ్డని నువ్వే ఆదుకోవాలి. అమ్మా అమ్మా, ఏమిటమ్మా? ఇది నిది. ఉండమ్మా, ఈ పూలు తీసుకో. ఇంకా ఎన్ని రోజులు ఉండాలో? ఇక్కడ గాలి వాతావరణం బాగుంది. అమ్మ ఆరోగ్యానికి అది ఎంతో మంచిది. పెళ్లి చేసేదే ఉంది, 4 రోజులు ఉండి వెళ్దాం. సరే, మీరు అమ్మని తీసుకెళ్ళి అన్నీ చూపించండి. నేను తను అలా వెళ్ళొస్తాను. తెలియని ఊళ్ళో ఎక్కడికి పోతారు? లండన్ మనకు తెలిసిన ఊరా? అమెరికా మనకు తెలిసిన ఊరా? రష్యా మనకు తెలిసిన ఊరా? అక్కడికే పోగాలేంది. ఇది ఒక లెక్క. నువ్వు రామ్మా. తొందరగా రండి. గురు గురు గురు, ఒక్క సింగిల్ టీ కొడదాం. వద్దులే, రా. ఎండలో తిరిగి గొంతు ఎండిపోయింది గురు, ఒక టీ కొడదాం. నాకొద్దు. అయితే నువ్వు కాఫీ తాగు. సరే పదా. ఇది కాఫీ కొట్టా కళ్ళు కొట్టా? సరే, ఏదైతేనే కాఫీ అయితే నువ్వు కొట్టు, కళ్ళు అయితే నేను కొడతా. గురు, కొట్లో ఎవరు లేరనుకుంటా. ఇది రష్యా టైపులా ఉంది. కాఫీ మనమే తయారు చేసుకు తాగి చిల్లర గల్లాపెట్లో మనమే వెయ్యాలనుకుంటా. ఇదంతా మన దేశంలో జరిగే కథ. ఏది? కాలు విరిగి ఆసుపత్రికి పోతే కిడ్నీలు పీక్కుంటున్నారు. మెడ విరిగిందని పోతే మెదడే లాక్కుంటున్నారు. ఎవరు లేరే? ఒక 5-6 మసాలా వడలు లుంగీలో చుట్టుకుని పోవా? ఊరికే తమాషా కన్నాను. సౌండ్ వదులుతో చూడు. ఎవరు అతట వీరు ఇతట, ఎవరు అతట వీరు ఇతట, వీరు ఇతట ఎవరు అతట, ఎవరు అతట వీరు ఇతట, ఎవరు అతట, అతట అతటే, ఇతట ఇతటే, ఇతట ఇతటే, అతట అతటే. ఈ వేళ టీ తాగినట్టే మనం.
ఎవరు? మగువా మగువా ఏం కావాలి? 2 తుపాకులు ఏమో కాల్చుకుంటాం. అయ్యయ్యో. ఉంటే టీవు లేదా అయ్యో బయలుదేరుతాం. ఉండండి, వెళ్ళిపోకండి. నమస్కారం అండి. ఇప్పుడే నమస్కారం. ఇస్తానండి. ఈ ఒకటండి, రెండండి. ఏ మీ ఊళ్ళో వాళ్ళు 1 కొని ఇద్దరు తాగుతారా? 2 టీ ఇవ్వమ్మా. సరేనండి. చక్కెర ఎక్కువ అండి, తక్కువ అండి? ఉయ్యూరు ఫ్యాక్టరీ మొత్తం దోసేయ్. క్షణాలు ఇస్తానండి. నమస్కారం అండి. నమస్కారం తర్వాత ముందు టీ ఇవ్వమ్మా. సరేనండి. నమస్కారం అండి. ఈ అమ్మాయి నమస్కారం పెట్టడం చూస్తే పొద్దుటి నుంచి ఇక్కడ ఒక్కడు కూడా టీ దాగుండడు. ఒట్టి ఎర్రోళ్ళం మనం ఇరుక్కున్నాం. తలరా చూసావా? కత్తివేటిగా తప్పించుకున్న వాళ్ళం కాఫీ కొట్టు దగ్గర చిక్కిపోయాం. పిలిచారండి? ఇంకా టీ చేయలే? లేదండి. చెయ్యి. అయిపోయిందండి. నమస్కారం అండి. అయ్యో ఈ గొడవ ఏంటి గురు? ఎప్పుడు చూసినా నమస్కారం పెడుతుంది. ఓట్లు అడుకునే నాయకురాలు నమస్కారం అండి. అని చెయ్యి. ఏమా ఆవిడ టీ చేస్తోందా గ్లాసులు కడుగుతోందా? ఒకటే కన్ఫ్యూజన్. నమస్కారం నమస్కారం అండి. ఇలా ఇచ్చేయి. ఇదిగోండి. ఏమైంది? టీయా ఇది? ఇంతోటి దానిగా ఒడుకు దండాలెట్టావు. రంగు నీళ్ళు ఇచ్చింది. ఇది తాగి నేను బతకాల చావాలా? ఏమిటా పిచ్చివాగుడు? నీ మాటలు అమ్మాయి విని ఎంత బాధపడుతుంది? అవునమ్మా, నా మనసుకి పాపం కష్టంగానే ఉంది. అందుకని ఈ మొదలష్టపటి టీ తాగమంటావా చెప్పు. నువ్వురా రా చెప్తాను. ఏమిటి? తాగమ్మా. ఏమిటిది? రా కానీ ఒక టీ కొట్టు. ఇక్కడ ఎందుకు ఏంటి? తాగడానికి. వద్దు. నీ చేత్తో టీ తాగి చాలా రోజులైంది. కొట్టు. గుడ్లప్పకించి అక్కడి నుంచి చూడమిట్రా. అద్దరింది గురు. ఆ టీ మాస్టర్ కాల అట్టాగే ఉంది. అద్దరింది పో. సూపరు. ఆ స్టైలే స్టైలు. లెక్క మొహం వేసుకుంది. తాగుతావా? వద్దు. ఇట్లాంటి టీ నీ జన్మలో తాగుతావో లేదో. తాగి డబ్బులు ఇచ్చి వెళ్ళండి. ఇవ్వకపోతే కట్టి పారేస్తావా? ఎగ్గొట్టిపోతాం అనుకున్నావా? ఒక్కసారి ఈ గొలుసు ఎంత లాగుందో చూడు. కాకి వెళ్తే కూలిపోయే బోడి పాకే తెగరిచ్చిపోతున్నావే. అంతగా మిర్చిపడుకో. ఇదేం 5 స్టార్ హోటల్ కాదు. ఏయ్, డబ్బులు ఇచ్చిరా. ఆ? ఇందా 5 రూపాయలు. ఎప్పుడైనా చూసావా? ఆ. ఇక ముందైనా టీ చెయ్యడం తెలిసిన మాస్టర్ని ఉంచుకో. వచ్చే పోయే వాళ్ళకి అనవసరంగా దండాలు పెట్టి సంపాదించాలనుకో. నమస్కారం అండి. అమ్మో మళ్ళీనా? ఏమండి? కర్మ, ఇదొకటి. అయ్యో. మాస్టర్ ఆగండి మాస్టర్. ఏంటి గురు ఇది? రెంటీకి 5 రూపాయలు ఇచ్చాను. చాలకపోతే అడగాలి కానీ చెప్పట్టుకొస్తుంది. అయ్యయ్యో. వెళ్ళండి మాస్టర్, ఉండండి. అమ్మా. చచ్చా చెప్పు కింద పడే. మా చూసే వాళ్ళు అపార్థం చేసుకుంటారు. మరి మా కొట్లో టీ మాస్టర్ కావాలి, ఉంటారా? ఏంటది? ఈయన మీ కొట్టుకొచ్చి సై సై అని టీ చేయాలా? ఈయన ఎవరనుకుంటున్నావు? తెలీదండి. ఎవరో తెలుసుకో. ఆ. మీ కొట్లో ఓ మూలగా పిడకల బస్తా ఉంది చూడు. అట్లాంటి వాటిలో ఈయన దగ్గర బోలెడంత డబ్బు లేదు. సరేనా? ఇంకెవరన్నా చూసుకోమా. మొన్నటిదాకా ఉన్నవాడికి 30 ఇచ్చాను. ఇప్పుడు మీరు వస్తాను అన్నారనుకోండి, 2 రూపాయలు పెంచి 32 ఇస్తాను. ఓ ఎక్కువ ఇస్తావు. ఆ లెవెల్ కి నువ్వు ఉన్నదాని అన్నమాట. ఊటీలో టీ ఎస్టేట్ ఉన్నట్టుంది ఓనీకి. ఓనీ ఏంటి? మగాళ్ళైతే ఓనరు, ఆడది కనుక ఓనీ అన్నాలే. చల్ చల్ ఏయ్, రాగురు. ఇంకోటి చూసుకోమా. ఇదిగో చూడు. నా దగ్గర చేతి ఎవరు పెట్టుకోకు. ఏమండి, నిన్నేమన్నా నన్ను పెళ్ళాడడానికి రమ్మంది. పనిచ్చి 4 జీతనాలు చేతికిద్దాం అనుకుంటే పెద్ద పోసు కొడుతున్నావే. ఈ దొంగకోళ్ళు పట్టేవాడే చెడగొట్టాడు. ఛ, భయంకరంగా తిడుతుంది పిల్ల. ఈ ఊళ్ళో దొంగలు పట్టేవాళ్ళు కూడా మనలాగే తలగొట్లు వేసుకుంటారు అనుకుంటాను. తెలుసు. ఆగాగు వస్తున్నా. ఏంటనమయ్యా అది? ఊళ్ళో 1000 పనులు పెట్టుకొని 1000 ఒక్కటి ఉండకూడదా? 1010 ఉండకూడదా? 2 3 తక్కువగా 1000 1007 ఉండకూడదా? చాలే గురు, ఎన్నాళ్ళు చెప్తావు? ఈ లెక్కలు మార్చేయి. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? లేదండి. మనల్ని కాదు గురు, అక్కడేదో ఫ్యామిలీ మ్యాటర్ అనుకుంటాను చూడు. ఎంత పని చేసావే? ఏమే ఏదో పెళ్లికి వచ్చామా, 5ో 10ో చేతిలో పెట్టావా, వెళ్ళావని ఉండాలి గాని మెళ్ళో ఉన్న 2 సవర్లు గొలుసు ఇచ్చి బోసు పడతా నుంచుంటావా? పిన్ని, అనవసరంగా వాక్కుండా నోరు మూసుకో. నేను గనక ఇప్పుడు ఈ గొలుసు ఇవ్వలేదనుకో, రాజ్యానికి పెళ్ళవదు. అది వాళ్ళ కన్న వాళ్ళకు ఉండాలి. ఇట్లాంటి అవసరం వస్తే నీకిచ్చేవాళ్ళు ఎవరంట? నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళు. ఆ పోతాలే, తిరణాలు వచ్చిందని ఉన్న టీ మాస్టర్ కాస్త వెళ్ళిపోయాడు. ఆ కొట్టు మీద వచ్చే ఆదాయం లేదు.
అప్పుడప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడే గొలుసు కాస్త ఇచ్చేసావు. ఇట్టని తెక్కల దాన్ని పెట్టుకుని ఎట్ట కుటుంబం జరపాలో. డ్రైవర్ బ్రేక్ ఇక్కడ టీ తాగెళ్దాం. రాము 15 టీలు కొట్టు. 15 అండి. ఏనంటే 15 రూపాయలు. ఏమో టీ ఇచ్చి లెక్క చూసుకోవమ్మా. సరేనండి. బాగుందమ్మా, ఆ? నువ్వు టీ ఇచ్చేసరికి తెల్లారలాగా ఉంది. ఒక్క ఇంకొక నిమిషం అండి. వచ్చేద్దాం పదండి. వెళ్ళండి. ఆవిడ ఏమండి? ఇస్తే ఏమన్నా ఉందా? ఉండండి. ఏమండి? ఉండండి, ఒక్క నిమిషం అయిపోయింది. దిగరా, దిగు. నువ్వేమన్నా ప్రైమ్ మినిస్టర్ పియ్యా? కాదే. ఓ 5 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేసి టీ తాగిపోలేవు? దిగండ్రా. ఓ, పోయి టీ తాగు. ఓ, పోయి టీ తాగు. ఓ, లైన్ లైన్ లైన్. అటు చూడండి, సూపర్ మాస్టర్ సూపర్ టీ. వచ్చారా? నమస్కారం అండి. ఇటువంటి దేవుడు మనల్ని ఏ లెవెల్లో ఉంచినా సరే బాయిలర్ గ్లాసు చూడగానే ఆటోమేటిక్ గా చేయలేచిపోతుంది కదా. ఆగతం స్వాగతం గుండెలో పలికనే కమ్మగా గొప్పగా వెళ్ళి టీ ఇవ్వు. ముందుగా సరే ముందుగా. ఏంటి? రోస్ట్ టీ ఇచ్చొస్తా. రోస్ట్ టీ ఇచ్చొస్తానమ్మా. అయ్యో, అయ్యో, ఏంటి? రుచి ఎక్కువ టీ ఎక్కువ రుచి ఇంతకు ముందు బూస్ట్ ఎప్పుడైనా తాగావా? తాగని మొహంలా ఉందా? బూస్ట్ ఏదొంగురా? ఎర్రిపో ఈ రక్తం కాడ చూడకుండా వదలను. ఆగు, నేను చంపేశాను. నీళ్ళలో మారుతానే అనుకున్నా. ఆగలే, రే కుక్క, ఆగు. ఆగలే, అస్సలు. ఇగో డబ్బులు. డబ్బులు ఇవ్వండి. ఖాళీ గ్లాస్ అతను ఇవ్వండి. ఇగో తీసుకోవా. చెప్పా. 32 రూపాయలు ఇస్తాననగానే తప్పకుండా వస్తారని తెలుసు మాకు. కానీ ఆ గ్లాసులు గడిగాడు మాత్రం 7 రూపాయలు ఇస్తాను. ఆ రోడ్డు గొడుగులు తీసేమనండి, చూడడానికి చాలా చండా. ఇది రోల్డ్ గోల్డ్ లో ఉందా నీ కంటికి? నీకు బంగారు గన్లో ఉన్నట్టు తగరెచ్చిపోయి మాట్లాడుతున్నావే. ₹10 కొన్న పిచ్చి దుద్దులు చెవులకు పెట్టుకుని బంగారం తెగేసుకున్నట్టు పెద్ద మాట్లాడుతుంది చూడు. ఇవన్నీ పాలు. అయ్యో, ఇది వడ్డీ వస్తానండి. కొట్టినా. నా షర్ట్ ఎక్కడ? అక్కడే ఉందండి. ఇక్కడ ఆ మూల లేదండి. ఉంటుంది, చూడండి. కనపడిందండి? నేను వచ్చేస్తానండి. చూడకుండా పొరపాటున యాక్సిడెంట్ తెలియకుండా జరుగుతుంది. నో సట్ట. నువ్వు చెప్పింది నిజమేనా? అవును, సీతార్థం చేసుకుందాం. మా వసంత అదృష్టవంతరాలు. ఇన్స్పెక్టర్ గారే వచ్చి పిల్లని అడుగుతున్నప్పుడు కాదనే ధైర్యం మాకుందా? మా అమ్మాయి మనసుకు తగ్గట్టు మంచి సంబంధం దొరికిందయ్యా. ఆలస్యం దేనికి? తాంబూలాలు మార్చుకోండి. నా వల్ల కాదు. నేను ఆ అమ్మాయి మెళ్ళలో తాలి కట్టలేను. ఎవరిని అడిగి సంబంధం ఖాయం చేసుకొచ్చాను. నా బిడ్డ నా మాట కాదనడన్న ధైర్యంతో చేశానయ్యా. అమ్మా, కత్తి మీద సామమ్మ నా జీవితం. ఏ రోజు ఎవరి చేతిలో ఏ కత్తికి బలవుతానో తెలియదు. ఈ స్థితిలో నాకు పెళ్లి అవసరమా? ఉత్తమా ఉత్తమ. కొడుకు పెళ్లి చేసుకుని సంసారం చేస్తుంటే చూడాలి. ఏ తల్లి కొండ చెప్పు? నీ తల్లి కొండదంటావా? ఏయ్ వద్దు. ఇలా రా కృష్ణమూర్తి. రావయ్యా. డాక్టర్ మనం మన ఇంటికి వచ్చి అమ్మకి అన్ని పరీక్షలు చేసి ఆయన చివరిసారిగా ఏమన్నాడో చెప్పనా? ఏమిటి? ఆవిడ ప్రాణం ఇప్పుడో ఇంకాసేపు అన్నట్టు క్షణాల మీద ఉందన్నాడు. తర్వాత నీ ఇష్టం. రామకు పొద్దెక్కిపోయిందే. కార్యం గదిలోకి వెళ్ళిన కొత్త జంట నిద్రలేపు. ఏటే నేపేది? ఓసి నువ్వు దానివి. వాళ్ళు అసలు నిద్రపోతారంటే నీ పిచ్చి గాని.
మన కులదైవం అమ్మా. ఏంటి గుర్రబొమ్మలన్నీ? ఏం లేదమ్మా, డబ్బులు ఇస్తే హుండీలు పగల కొడుతున్నారు, నగా నట్రా పెడితే పూజాన్ని చంపి దోచుకుంటున్నారు. అందుకే భక్తితో మట్టి కురాలు చేసి పాతి పెట్టారు. ఏమైందమ్మా? వసంత ఏమైంది? నిన్నే అక్కడ అక్కడ బాబు నువ్వు పట్టుకోమా. బలివటం చూసి భయపడి ఉంటుంది, కాసేపు ఆగితే తప్పిల్లుకుంటుంది. చూశారుగా, ఒక్క మేకపోతు నరికినందుకే మైకం వచ్చింది. మనం మనుషుల్నే నరుకుతున్నాం. నిజం బయట పెడితే ఎలా ఉంటుందో చూడు, ఎటువంటి స్థితిలోనూ మన విషయాలు ఏవి తెలియకూడదు. ఎందుకని మంచి ఇంటికి వెళ్తాను. చిక్కినట్టే, చీటీ చిరిగిపోవడం ఖాయం. ముందు ఇక్కడి నుంచి బయలుదేరదామండి. అలాగే వెళ్దాం. చిన్న వయసు నుంచి ఇంతే, రక్తం చూస్తే చాలు కళ్ళు తిరుగుతాయి. రక్తం చూస్తే గాని మాకు స్పీడ్ ఎక్కదు. అదే భయం. పంచె పైకెత్తితే పీటీ ఉషా అవుట్. రండి. పద. ఆగాను. పద. కొంచెం ఉండండి. అయ్యా, అమ్మగారు మహాలక్ష్మిలా ఉన్నారండి. పెద్ద ఆయన అన్నింటిలోని జాగ్రత్తగా ఉంటాడు, ఇందులో కాల్ చేరాడే. అయ్యా, వచ్చే ఏడాది కామల పిల్లలు పుట్టాలా అండి? అయ్యా, చూడముచ్చటగా ఉందండి. ఇదేమిటండి, ఎటుపక్క చూసినా అవిటి వాళ్ళు కనబడుతున్నారు. అదా వీళ్ళది పలనాటి పరంపర. కులిపుల్లో వీళ్ళ చేతులు వీళ్ళే నరికేసుకోవడం ఆచారం కదరా రంగారాయుడు. వెళ్ళండి అమ్మా. అది ఏం లేదమ్మా, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి అబ్బాయి ఆశ్రమం కట్టబోతున్నాడు, అందుకని వస్తూ పోతూ ఉంటాడు. ట్రైనింగ్. నా అదృష్టానికి ఎంతో పొంగిపోతున్నానండి. లోపలికి వెళ్తాను. పొండి పొండి, సెంటిమెంట్ ఆరంభమైంది. సరసాలు విరసాలు ఇక మీదే స్టార్ట్ అయ్యేది. అవి తీసుకెళ్ళి అక్కడ ఉంచమని ఎవరు చెప్పారు? మీ ఆవిడ ఎటు పోతుందని ఎవరికి తెలుసు? వసంత, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఇదేమిటండి, తల నరగడానికి అన్నట్టు ఇంత పెద్ద కథలు? అది చెప్పవేరా, మన వ్యవసాయం అంత పెద్దదని. అవును పెద్దదే, ఎవరు కదన్నారు? ఎవరు కొబ్బరి చెట్టెక్కి కాయలు పోయమే. కింద నుంచి దీంతో ఒక్కటేస్తే గెల మొత్తం నేల కొరగాల్సిందే. దీన్ని కనిపెట్టిందే ఈయన. దేనికి? దీంతోనే గుండెల్లో గుచ్చేస్తాం. అదే అడిగి పంది వస్తే దీన్ని అడ్డం పెట్టుకుంటాం. ఇవి లేకుండా మేము ఒక్క క్షణం కూడా బతకలేం. సరిపోయింది. వృత్తి దైవంతో సమానం అంటారు. అలాంటి వృత్తికి సహకరించే ఆయుధాలను ఈ విధంగా పడిస్తుంటారా? ఇవి ఉండాల్సిన చోటు ఉండాలండి.
కూర్చో. ఏంటి? రండి వెళ్దాం. నాకు బాగా నచ్చింది. లక్ష్మీదేవిలా ఉంది. ఏమిటి ఇంకా అవలేదా? ఏమిటి అని అత్తనడక? తొందరగా కానిచ్చిరా. అడిగేవాళ్ళు లేకపోతే సరి. ఏమిటి ఎదురు కూర్చుని ముచ్చట్లాడుకుంటున్నారు? అయ్యో ఏమైందమ్మా? మీరు పెళ్లి కాబోతున్నారమ్మా. రండి పెద్దమ్మ కథ చెప్పిద్దాం. ఈ విషయం నువ్వెవరితోనూ అనుకో. మొట్టమొదటిగా చెప్పాల్సింది ఆయనతో. అత్తయ్య అత్తయ్య ఎక్కడత్తయ్య? ఎవరమ్మా? వారే అత్తయ్య. సంతకెళ్ళాడు. ఇంతమంది ఉండగా ఆయన ఎందుకు వెళ్ళాలట? ఆహా, బొగుడు మీద అక్కడ చూడు. ఇది సంవత్సరానికి ఒకసారి జరిగే సంత. ఊరి పెద్దలంతా అక్కడే ఉంటారు. అలానే ఏం కావాలి మీకు? 2 పరోటా, కొంచెం కోడి కుర్మ కావాలి. ఎరా ముసలి ముద్దు, గుర్రాల సంతకొస్తే ఏం కావాలని అడుగుతావరా? ఈ గుర్రం నీదేనా? లేదండి. మరి నువ్వెందుకు వచ్చావు? గుర్రపు లద్దులు ఏరుకోడానికి వచ్చానండి. వచ్చావా? లబ్ధిలు ఏరుకోవడానికి వచ్చి ఓనర్లో పోదొకటి పోని. నమస్కారం అండి. అయ్యో
ఒక్కనాడు కూడా సంత సవ్యంగా జరగనీలేదు కదా. రక్తం కళ్ళ చూడండి నిద్రపడి సావదేమో. ఏళ్ల గొడవలకి ఎన్ని తాళిబొట్లు తిరుగుతున్నాయో. ఆడ సారా దాగి జనం మత్తెక్కి తస్తున్నారు. ఆ డబ్బుతో ఇళ్ళు మదనెక్కి కొట్టుకు తస్తున్నారు. వీళ్ళు ఎక్కి తస్తారో. వద్దమ్మా వసంత, వెళ్ళొద్దమ్మా. నా మాట వినమ్మా. వసంత వసంత, తొందరపడకమ్మా. నా మాట విను. మాట్లాడకండి. మీరు పని చేసి మీరు మాట్లాడకండి. మీరు నాకు భర్తగా దొరకడం నా పూర్వజన్మ పుణ్యం అని అనుకున్నాను. కానీ అందరూ కలిసి నాటుకోడి నన్ను పిచ్చిదాన్ని చేశారు. నన్ను అపార్థం చేసుకో. అవును, ఇన్నాళ్ళు నేను అందరిని అపార్థమే చేసుకున్నాను. లేదమ్మా, నిదానంగా నీతో చెప్పొచ్చు కదా అని. మీరు నోరెత్తకండి. చేసి నిర్వాకానికి ఒళ్ళు మండుతోంది. వ్యవసాయం వ్యవసాయం అని ఈ నోటితో అబద్ధం ఆడారే. మనుషుల్ని తెగ నరికే ఆయుధాలని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేట్టు చేశారే. నాకంటే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నువ్వు ఇల్లు వదిలిపోవడమే నీ ఉద్దేశమా? ఈ లోకాన్ని వదిలిపోయిండేదాన్ని, కానీ నాలో ఓ గుడ్డు పెరుగుతోంది. అందుకే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. వసంత, లోపలి పద. నన్ను వదలండి. ఏమిటమ్మా ఇది? ఈ విషయానికి ఇంత గొడవ పెట్టుకుని నాకు సంతానం ఈ కసాయి వాడలో పుట్టకూడదు. నన్ను పోనివ్వండి. చెప్పకుండా వెళ్తే వెతుకుంటూ వస్తారు. అందుకే చెప్పి వెళ్తున్నాను. నా కోసం ఎవరు రావద్దు. నా మాట కాదని వస్తే సచ్చేది నేను మాత్రమే కాదు, ఆ పసికందు కూడా చేస్తుంది. అమ్మా వసంత! అమ్మా! 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 ఏమిటి? అమ్మా, ఈ పాప ఎవరు? నా ఫ్రెండ్ యమున. ఓ 50 మందిని తీసుకెళ్ళండి. అలాగయ్యా. సరిపోతారా? చాలా. గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇద్దరిని లేపేయండి. భయం వేసిందే. ఏమ్మా, ఈ పాప ఎవరమ్మా? నా ఫ్రెండ్ తాతయ్య. అలాగా. నీ పేరేంటమ్మా? యమున. మీ నాన్న ఏం చేస్తుంటారు? తాతయ్య, వాళ్ళ నాన్న గురించి మాత్రం నువ్వు అడక్కో. అడిగితే వాళ్ళ నాన్న హంతకుడని కిరాతకుడని అరుస్తుంది. మన జాతి వాళ్ళలాగున్నాడే. సరే అమ్మా, ఇద్దరు అమ్మ దగ్గరికి వెళ్ళి చక్కగా తిని హాయిగా ఆడుకోండి. అమ్మో! ఆగు వసంత. ఏ నా మీద ఇంకా కోపానికి పోలేదా? మీరు మారతారని ఆశించాను, మారలేదు. మారతారన్న నమ్మకం లేదు. నా కూతురు ఇచ్చే వేళైంది, దయచేసి వెళ్ళిపోండి. ఒక్క మాట, తనకు నేనే తండ్రినని తెలియక చేరువైందేమడా. నీలాగే తను కూడా దూరం చేయకు. దాంతో నేనే నీ తండ్రినని మీరు చెప్పరుగా. నీ నోటితో నువ్వు అనేంతవరకు నేను చెప్పను. వస్తా. సుమతి, జాగ్రత్తగా వెళ్ళరమ్మా. టాటా. టాటా. ఏమ్మా, ఆ అమ్మాయిని దింపి నువ్వు ఒంటరిగా వస్తావు కదూ? అవును. తోడుగా మీ అమ్మని తీసుకుపో. ఏమా,
మీ ఇల్లు ఎక్కడ? నా కోసం అమ్మ గుడి దగ్గర ఉంటుంది, అక్కడ వదిలిపెట్టండి. అమ్మా యమున, స్నేహితురాలు ఇంటికి వెళ్తున్నానని చెప్పింది. నీ ఇంటికి వచ్చిందా? రండి, ఇంటికి వచ్చి కాసిన కాఫీ తాగి వెళ్తురు గాని. పర్వాలేదులేండి. మీరు మీ వారితో ఎంతో సత్యంగా దేవుడండి. రెండు దండం పెట్టుకుందాం. మీరు వారితో ఏమమ్మా, మొదటిసారి నువ్వు అడిగినప్పుడే మాట మార్చాని అర్థం చేసుకోవద్దు. నాకు మా ఆయనకు గొడవ వచ్చింది, విడిపోయాం. తృప్తేనా? రావే. నేను తినిపిస్తాను. ఏమా, టీవీలో రామాయణం చూసావమ్మా? చూశాను. రాముడు దుర్మార్గుడు కదా, దేవుడు కదా ఆయన. దేవుడైతే యుద్ధంలో ఎంత మందిని చంపాడు, మరి ఆయన చెడ్డవాడే కదా. చెడ్డవాళ్ళని దండించిన వాడు చెడ్డవాడు ఎలా అవుతాడు? అలా మీ నాన్నగారు కూడా తప్పు చేసిన వాళ్ళని దండిస్తే చెడ్డవాడు ఎలా అవుతాడు? సుమతి, come on, come on, come on, come on. Naughty girl. అలా నేను ఎత్తుకుని ఆడించడానికి నీకు మీ నాన్నొద్దమ్మా? ఈ రోజు ఈ స్కూల్లో ఒక్కొక్క తరగతిలో ఫస్ట్ ర్యాంకులో వచ్చిన స్టూడెంట్స్ అందరికీ శ్రీ కృష్ణమూర్తి గారు బహుమతులు అందజేస్తారు. ముందుగా 1వ తరగతికి చెందిన బి సెక్షన్ విద్యార్థిని లక్ష్మి. తరువాత 2వ తరగతి చదివే బి సెక్షన్ శాంతి. మూడవ తరగతిలో ప్రథమ శ్రేణిలో వచ్చిన విద్యార్థిని బి సెక్షన్కి చెందిన యమున. ఆగమ్మా, ఒక్క నిమిషం సార్. ఏం చూసి అమ్మాయిని బెస్ట్ స్టూడెంట్ అని మీరు డిసైడ్ చేశారు? ఆ అమ్మాయికి అన్ని సబ్జెక్ట్స్ లోనూ 100కి 100 మార్కులు వచ్చాయమ్మా. నా కూతురికి అన్నిట్లో మార్కులు 100కి 100 వచ్చాయి. ఒక్క మార్కులు వస్తే చాలదమ్మా, కాండక్ట్ ను కూడా చూస్తాం. ఆ అమ్మాయి కాంటాక్ట్ కన్నా నా కూతురు కాంటాక్ట్ లో ఏం లోపం ఉంది? పోయిన వారం కూడా మీ అమ్మాయి 3 రోజులు లేటుగా వచ్చింది. ఈ చిన్న విషయానికే కాంటాక్ట్ లో లోటు అంటున్నారే. ఆ అమ్మాయికి కన్న తండ్రి పేరే తెలీదు. పుట్టిన బిడ్డకి తండ్రి పేరు కూడా చెప్పకుండా వాళ్ళమ్మ దాచింది అంటే ఎంత దుర్మార్గుడై ఉంటాడో వేరే చెప్పాలా? అటువంటి అయోగ్యుడికి పుట్టిన పిల్ల బెస్ట్ స్టూడెంటా? ఆపవే. నా బిడ్డకి తండ్రి పేరు తెలీదా? నా బిడ్డకి తండ్రి ఎవరో చెప్పరా? అధ్యక్షుడిగా మీరందరూ వేదిక మీద కూర్చోబెట్టారే ఆ పెద్ద మనిషి. ఇదే నీ ఇల్లు. ఇదే విధంగా 7 సంవత్సరాలకు ముందు వీళ్ళమ్మ ఎక్కడి నుంచునే ఈ ఇంటిని తేరిపారా చూసింది. ఇల్లు అందంగా ఉంది నాన్న. అంతా నువ్వు వచ్చినందువల్లేనమ్మా. మేమున్నందువల్ల ఏమైనా కంపు కొడుతుందా? నచ్చిందా? ఇది నీ ఇల్లే. ఈ ఇంటికి నువ్వు మహారాణి అన్నమాట. వెళ్ళి బట్టలు మర్చుకురామ్మా. వెళ్ళమంటుండే. వసంత, ఎందుకు ఇలా ప్రవర్తిస్తావు? ఎందుకు? ఏమండి, ఇద్దరిని దూరం చేయాలని ముచ్చట పడుతున్నాను అనుకోకండి. తను ఇక్కడే ఉంటే
ఎవరో ఒకళ్ళు కోడి గొంతు విరిచి అవతల విసిరి పారేసినట్టు దాన్ని విసిరేస్తారు. దాని మీద గడ్డి పరకపడ్డా చూసి తట్టుకుని బతకలేను. తట్టుకుని మీరు బతకగలరా? వేరే దారే లేదా? ఎందుకు లేదు, ఉంది. అన్ని వదిలేసి వస్తే ఉంది. గుక్కెడు గంజి నాకు నా బిడ్డకు చాలు. సంతోషంగా బతుకుతాం. రామ్మ, వెళ్తాం. నాన్న వస్తారమ్మా. నాన్న తప్పకుండా వస్తారుగా మీరు? వస్తామ్మా, తప్పకుండా వస్తా. తప్పకుండా వస్తారుగా మీరు? తప్పకుండా వస్తారుగా మీరు? నేను ఎందుకు చెప్తున్నాను విను. నిన్నొక్కడిని భైరవమూర్తిని కలవాలి. ఆ నిర్ణయం మార్చుకో. వాడెంత నీచుడో తెలుసుగా మనకి. ఒంటరిగా పోతే ఏమైనా ఉందా? చెప్పింది చెయ్యి. నువ్వు మర్యాద చేస్తావన్న ఉద్దేశంతో రాలేదు. మనకి పగా ప్రతీకారం ఉంది. ఆ మారణ హోమంలో పడి అమాయకులు బలవుతున్నారు. ఆ గౌరవం ఆపాలని వచ్చాను. నీ చేతిలో కత్తికో కథ ఉంది, నా చేతిలో కత్తికో కథ ఉంది. కథలేమైనా తప్పిద్దల్లోనూ ఉంది. జీవితాన్ని కత్తి మీద సాము చేసుకోవద్దు. అందుకే అంటున్నాను, వద్దు. గతం తవ్వుకోవద్దు. ఇక నేను ప్రశాంతంగా ఉంటామంటాను. వద్దంటావు, అన్నీ వద్దంటావు. నువ్వు గెలిచిన వాడివి. నేను ఆ ఉద్దేశం. ఈ చెయ్యి ఎన్ని తలలు నరికిందో ఈ చేతికే తెలియదు. దీన్ని నరికింది నువ్వు. నన్నా నువ్వు గతం తవ్వుకోవద్దంటోంది. స్వతంత్రం రాకముందు నుంచి సారా వ్యాపారం చేస్తున్నవాడిని, సర్వనాశనం చేసిన వాడివి నువ్వు. నీతో రాజీ పడమని చెప్తున్నావా? చూడు, నేను పిరికితనంతో రాజీకొచ్చానని మాత్రం నువ్వు అనుకోకు. జరిగింది మర్చిపోదాం. జరగాల్సిందేమిటో మనం ఆలోచిద్దాం. జరిగిన దానికే ప్రతీకారం తీర్చుకున్నప్పుడు జరగబోయే దాని గురించి మాట్లాడేంటి? నాన్న వాడితో మాట్లాడండి. పండేసేయండి రా. తిమింగలాన్ని తుండుగుడ్డుతో పట్టుకోవాలని ప్రయత్నించకు. పాము తన పుట్టలోకి వెళ్ళేటప్పుడు కూడా మహా తెలివిగా వెళ్తుంది. ఆ పక్క చూడు, ఈ పక్క చూడు. నీ తలుచుకుంటే నీ సామ్రాజ్యాన్ని ఇప్పుడే ఇక్కడే భస్మీపట్నం చేసి పోగలను. నీ వచ్చినంత కాదు, నీ కోరేది ప్రశాంతత. ఆ ప్రశాంతి ఖరీదు నీ ప్రాణమే అయితే అది నా వల్లైపోతుంది, నా చేతిలో పడిపోతుంది. పిల్ల పేరేమన్నావు? ఏమునా? ఏ స్కూలు? మన సుమతి చదివే స్కూల్లోనే. వాడికి ప్రశాంతత కావాలి. ఇద్దాం, శాశ్వతంగా ప్రశాంతత కలిగిద్దాం.
పిల్లలందరూ ముఖానికి గులాం పూస్తున్నారు. వీళ్ళలో ఆ పిల్లలు ఎలా కనిపెట్టడం? రే ఆ పిల్ల పేరు యమున కదా, యమునాని కాకే. పాపల్లారా, మీలో ఎవరి పేరు యమునా? నేనే యమున. వచ్చాయి. నేనే యమున. నేనే యమున. నా పేరు యమునే. అయ్యో, 3వ తరగతి చదువుతున్న యమున ఎవరు? నేను 3వ తరగతే. నేను 3వ తరగతే. నేను 3వ తరగతే. ఈ ఏళ్ళతో బుర్ర పిచ్చెక్కుతుంది కానీ అయ్యగారికి సంగతి తెలియజేద్దాం రా. సరే పద. అమ్మా అమ్మా, కొంచెం ప్రాణం చెప్తావు కదా, వచ్చావే. మనకి ఇలాంటివేం ఉద్యమనా? నాకెందుకు భయంగా ఉంది. రామని ఇంటికి వెళ్దాం. ఏమిటి? ఏమైంది వసంత? అమ్మాయిని అమ్మాయిని యమునని యమునని ఎత్తుకుపోయారండి. భైరవమూర్తినే. ఆ రోజు నువ్వు పాము తన పుట్టలోకి వెళ్ళేటప్పుడు కూడా చాకచక్యంగా మహా తెలివిగా వెళుతుందని అన్నావే, ఇప్పుడు ఆ పాము నోట్లో చిక్కుకుంది, చూసావా? రవి, నా కూతురికి ఏమన్నా జరిగిందో? ఏయ్, నువ్వు చెప్పడం నేను వినడం అయిపోయింది. ఇక నేను చెప్పేది నువ్వు విను. నీ కూతుర్ని చూడాలనుకుంటే నీ వల్ల నాశనం అయిపోయిందే నా సారా ఫ్యాక్టరీ. అక్కడికి వెంటనే వచ్చేయి. ఆ పిల్లలు తీసుకోండి. కడుపులు మూసేయండిరా. Oh!
అడుగు ముందుకు వేశావా నీ కూతురు బూడిదను చూస్తావు. ఇలా చూడు, అది పసికందు, ఏ పాపం తెలీదు. దయచేసి నువ్వు దానేం చేయకు. తర్వాత ఏయ్ ఏయ్, నీ చేయి నరికిన వాడిని నేను. కావాలంటే నా చేయి నరుకు, నా కూతురు నేను చేయకు. చేతికి చేయి నరిగితే సరి సమానమే అవుతుంది. కానీ ఇన్ని సంవత్సరాలుగా నేపడ్డ అవమానం అంటూ ఒకటి ఉందే, దానికి సమాధానం చెప్పు. నన్నేమన్నా చేసుకో, నా కూతురు మాత్రం వదిలే. నిన్ను నేనేమీ చెయ్యను. నా కశంతా అదిగో నీ కూతురు మీదే. ఇప్పుడు నీ కూతురుకి నోటి కట్టు విప్పించి నీ ముందే తగలబెడతాను. గుండెలు పగిలిపోయేలా నాన్న నాన్న అని చావు కేకలేస్తూ కాలి బూడిదవుతుంది. ఈ జన్మకు మాత్రమే కాదు, ఎన్ని జన్మలెత్తినా నీ కూతురు చావు కేకలు నువ్వు ఉంటూనే ఉండాలి. అదే ఈ భైరవమూర్తి ఆశ. కట్లు విప్పేరా. నా వల్లేనమ్మా ఇలా జరిగింది. ఇలా జరుగుతుందని తెలుసుంటే నేను పంపించేదాన్ని కాదు. నా మనవరాలు ఎలా వచ్చింది? కక్షలు కావిసాల వల్ల జరిగింది. ఆ రోజు నేను ఎంత నెత్తి నోడుకుంటున్నా పిల్లలు మీరు ఏమన్నా ఎక్కడ చెప్పుతారని భయం వేస్తుంది. నేనైతే ఎవరు ఏం చేయరని ఆ గదిలో సుమతులు చేయమని కాపాడారు. మీ పగా ప్రతీకారం కోసం నా బిడ్డలు బలి తీసుకుంటున్నారా? ఇప్పుడు తృప్తేనా మీకు? లేదు లేదు, నా కళ్ళ ముందే నా మనవరాలు తగలబడుతుంటే నేను చూస్తూ ఉండలేను. అంతకన్నా ముందు నేనే పోతాను, నేనే చచ్చిపోతాను. సుమతి!